శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే స్వామి. నమస్కారం మిత్రమా. ఎలా ఉన్నారు స్వామి? ధర్మరక్షణ మిత్ర. స్వామి, ఫస్ట్ అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఒక వార్త వచ్చింది. ఏంటంటే శివరుద్ర గారు అరెస్ట్ అయ్యారు, చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగానే అరెస్ట్ చేశారు లేకుంటే ఏంటి, అసలు ఏమైంది? అది అరెస్ట్ అనేది కాదు, కాకపోతే తమ్నేళ్ళు పెడతారు, పనికి మాలిన తమ్నేళ్ళు. అరెస్ట్ అని కాదు, కానీ అదేం జరిగింది అక్కడ చాలా చిన్న విషయాలే. వేరే ఎవరు పూజలు చేసి లక్షలు దొబ్బేస్తున్నారు అని కొంతమంది అఘోరాల పేరు చెప్పి సాధువుల పేరు చెప్పొచ్చారు అని అన్నప్పుడు వాళ్ళు 3 టీం మెంబర్స్ వస్తున్నారంట. వస్తున్న తరుణంలో ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారా ఈయన గారిని రమ్మని చెప్పి డబ్బులు ఇస్తామనో లేకపోతే పూజ చేస్తామనో జరిగిన సమయంలో, ఇప్పుడు అదే ప్రాంతం నల్లకుంట ప్రాంతంలో నేను పూజకు పోతూ ఉన్నా. ఆ సమయంలో పోతున్నప్పుడు వాళ్ళ 3లో ఒక వ్యక్తితోనే ఈయన మాట్లాడుతుండనమాట. ఇంకా మిగతా 2 ఎవరో తెలియదు కదా. తెలియదు అన్నప్పుడు పోలీస్ అధికారులు ఒక ఫోటో పట్టుకొని వచ్చారు. నైట్ పూట దిగిన ఫోటో కాబట్టి వాళ్ళు పొరపాటులో చేసుకొని వచ్చి సడన్గా నన్ను చూసి నేను యూటర్న్ తీసుకుంటూ ఉంటే డ్రైవర్ లేడు ఆ రోజు, ఆదివారం అవ్వడం చేత నేనే పోతూ ఉంటే ఆయన గారు చూసి సస్పెక్టెడ్గా చూసి ఎవరో అని దూరం నుంచి వచ్చి చూస్తే గడ్డాలు మీసాలన్నీ చూసుకుంటే తర్వాత నేను కాదని నిర్ధారణ చేసుకున్నారు. కానీ నేనే అంత పెద్దగా ఆలోచన చేసుకున్నా. చాలా ఇలా నిర్ధారణ చేస్తారు, ఒక సాధువు ఎట్లుంటాడో తెలియదా, ఒక వ్యక్తి ఎలా ఉంటాడో, మరి అంతా అయితే ఫొటోస్ డిఫరెన్సెస్ ఉండదు కదా, ఏదో ఒక తేడా కనబడుతుంది అన్న ఉద్దేశంగా నేను వాళ్ళు నాకు సారీ చెప్పడం అది చేయడం. మా శిష్యులు మీరు పోలీసు వాళ్ళు కాదా, అవునా అని మన శిష్యులు వాళ్ళతో గొడవపడ్డం. వాళ్ళ తర్వాత గొడవపడ్డారు, కొట్టుకున్నారు, గొడవపడడం జరిగింది. వాళ్ళు మన శిష్యుల్ని కొట్టారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయాం. అక్కడ ఈయన అది కాదు, ఈయన శివరుద్ర స్వామి ఇట్లా కొన్ని కార్యక్రమాలు తిరుగుతుంటాడు, ఛానల్లో వస్తాడని చెప్పడం, ఇవన్నీ వైవిధ్యంగా జరిగాయి. జరిగిన తర్వాత సిఐ గారు కూడా ఫోన్ చేసి సారీ అన్నారు. నేను కూడా వీళ్ళకి సారీ చెప్పి, ఇప్పుడు ఛానళ్ళల్లో ఏమొస్తుంది, శివరుద్ర సాధు అరెస్ట్ అని చెప్పి పెడితేనే చాలామంది చూస్తారు. ఇది ఎందుకు అంటున్నా, అంత వితండవాదం ఎందుకు? ఇప్పుడు ఛానల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అరెస్ట్ అని అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది చూస్తారు. ఇక వాస్తవం ఇప్పుడు అట్లా చూడడం వల్ల ఏంటంటే డబ్బులు వస్తాయి కానీ పుణ్యం వస్తుందా? అట్లాంటిది అరెస్ట్ అని పెట్టేసి సంపాదించిన సంపాదన మంచిదా? చెడ్డ సంపాదన. అట్లాంటిది వద్దు. ఛానల్ వాళ్ళకి నేనైతే చెప్పిన, బిగ్ టీవీ వాళ్ళకి కూడా చెప్పిన 2-3 సార్లు. ఇక వాళ్ళు అయినా సరే ఇప్పుడు అట్లా పెడితేనే చూస్తారు గురువు గారు అని అంటే మరీ అందులో పెట్టడం తప్పు కదా. ఇప్పుడు శివరుద్ర సాధువు అరెస్ట్ అని పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టారంట. ఇట్లా మీరు అరెస్ట్ అయ్యారని పెట్టలే స్వామి, మేము ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టామనంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూసేటోళ్ళు ఉన్నారా మనోళ్ళు? ఆ అరెస్ట్ అన్న వార్త తినేసి కొంతమంది ఆవేదన వ్యక్తపరుస్తారు, కొంతమంది అయ్యో మా స్వామి ఎట్లా కాదంటారు, ఇంకొంతమంది ఏం చేస్తారు ఆనందపడతారు. ఆనందపడేటోళ్ళు కూడా ఉంటారు, మూర్ఖులు ఎంతమంది లేరు. కాబట్టి ఏంటంటే పోలీస్ అధికారులు చేసిన ఆ ప్రయత్నంలో 2 మధ్యలో జరిగిన పొరపాటు, నా శిష్యుడు వాళ్ళని కొట్టడం పొరపాటు, వాళ్ళు నన్ను మీరు అలా అనుకోవడం పొరపాటు జరిగి సారీలు అయిపోయిన తర్వాత ఇంకా ఛానల్ ఏంటంటే ఇక అది నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు అడిగినప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు, కానీ మొదట మీరు అడిగారు కదా సరే చెప్పుదామని. ఎందుకు చెప్పాను అని అంటే చాలామందికి తెలియలేదు. అరెస్ట్ అవ్వడం అనేది ధర్మం వైపు ఉన్న వాళ్ళని ఇంతవరకు చేయలేరు స్వామి. ఇప్పుడు అంతగానం ఇప్పుడు క్షుద్ర పూజలు చేసేటోళ్ళు, చేతబడులు చేసేటోళ్ళు, బాణామతని ఆమతని ఈమతని మతి లేకుండా తిరిగిన వాళ్ళు 100లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ పోలీసు అధికారులు పట్టుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఒకడు అంటున్నాడు మెసేజ్లో, ఇందాక మేము చదివిన మెసేజ్ ఏంటంటే స్వామీజీలకే ఈ విధంగా వస్తుంది, పడతలేదు, ఒకరినొకరును ఈ విధంగా అనుకుంటారు అంటున్నారు కదా. ఆయన గారికి చెప్పాల్సింది ఏంటంటే ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారు అన్న విషయం తెలుసుకోకుండా కేవలం థంబ్నెయిల్ నమ్ముకొని పోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఏముంటుంది అని అంటే నిజాల నిర్ధారణ ఉండదు. ఇప్పుడు నీ మీద నరసింహస్వామి వస్తే నువ్వు నరసింహస్వామి అనుకుంటారు. ఇప్పుడు నీ పక్కన ఇంకొకళ్ళు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చిందంటే ఆయన వెంకటేశ్వర స్వామి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మొబైల్ తీసేసి కామెంట్లు పెట్టేసినంత మాత్రాన నువ్వు దేశానికి ఏదో ఉద్ధరించిన వాడివి కాదు. యథార్థంలోకి వచ్చి సమస్య ఏమిటో అడిగి పరిష్కారం వైపు నించుంటే
ఎంతెంత పెద్ద పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయో వాటన్నిటిని పట్టి ఫిల్టర్ చేసి అవును. సనాతన ధర్మం అని చెప్పి రుజువు చేసినప్పుడు ఆ బరువు బాధ్యతలు తెలుస్తాయి. అవును. ఊరికి కూర్చొని కామెంట్ పెట్టేస్తే బాధ్యత అయిపోదు. అవును. కామెంట్ చూడడానికి నువ్వు ఉన్నది. ఈ రోజు కాళికమాతకి ఊరేశారు, అక్కడ ఒక ఫోటో వచ్చింది, ఏం అవును. రెస్పాండ్ అయ్యావు నువ్వు? అలాంటి వాటికి రెస్పాండ్గా ఎంతమంది ఆడపిల్లలు రేప్ చేస్తున్నారు, ఎంతమంది మగపిల్లలు రైల్వే ట్రాక్ల మీద పడుకొచ్చేస్తున్నారు, కాలేజీలలో చేస్తున్నారు, స్కూళ్ళల్లో చేస్తున్నారు, ఎక్కడెక్కడ చిన్నపిల్లలకి లైంగిక వేధింపులు వచ్చి మద్యం మత్తు మాంసం అని చెప్పి ఇలా అవును. చేస్తున్నారు. వీళ్ళందరి మీద రియాక్ట్ చేయడానికి ముందుకు రండి. కామెంట్ పెడితే పొద్దు ఎక్కడో మళ్ళీ ఫేక్ ఐడీలు ఉంటాయి. ఆ అవును. ఐడి నిన్న మొన్న క్రియేట్ చేసింది ఉంటుంది. నేను అట్లా వచ్చిన దాటి మీద మన కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఓకే. వాళ్ళందరూ చెప్తుంటుంది ఫేక్ స్వామి ఐడీలు అని అంటారు. అంటే నీ ఐడియా నువ్వు ఫేక్ పెట్టుకున్న వాడివి, నువ్వు రియల్ అంటే నేను ఎలా నమ్ముతా? అవును. నీకు దమ్ము లేదు. ఒకటి లేదు. డైరెక్ట్గా మెసేజ్ పెట్టే సీన్ అంత లేదు. లేదు. ఎవరో ఐడి పెట్టుకొని ఉంటావు. అవును. కామెంట్ ఎలా పెట్టాలి? పెడితే నా కామెంట్ నేను డైరెక్ట్గా వాళ్ళకి పెడతా, నా పేరు నా ఫోటో వచ్చేసి కింద నెంబర్ కూడా మెసేజ్ చేస్తా, శివరుద్ర సాధు కాంటాక్ట్ అని పెట్టి స్పెషల్ విషయాలు పెడతాను. ఆ మధ్య ఏం చేస్తారు, ఒక పీఠాధిపతి, నాకేం పీఠం లేదు, ఆ, నేను గుడి కడుతున్నా, ఓకే. కేదార్నాథ్ మహాక్షేత్రం కడుతున్నా. నేను అందుకని ఇంతవరకు నేను పీఠాధిపతిని అని ఎవరికి చెప్పలేదు. నేను ఒక సాధువుని మాత్రమే. నాకు స్థలం ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చింది, ఆ గుడి కట్టుకునే అనే ప్రయత్నంలో తిరుగుతున్నాను నేను. ఓకే. కాబట్టి కేటాయించారు నేను ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ, ఆ విషయం ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇప్పుడు నేను అందుకే నన్ను చాలా మంది అడుగుతారు, పీఠాధిపతియా మీరు, ఓకే. మీరు ఎవరు అని అంటే, నేను పీఠాధిపతి కాదు, ఏది కాదు నాయన, సాధు. సహజ సిద్ధమైన సాధువునే. పీఠాధిపతి అయితే ఏముంటుంది, పీఠాధిపతి కాకపోతే ఏముంటుంది, ఈ నాలుకలో కదా సరస్వతి మాత పొంగుతూ ఉంటుంది, అవును. ధర్మం న్యాయం ఈ విషయాలు మాట్లాడాలి కదా. అంటే కొంతమంది ఏం చేస్తారు, పీఠం ఉన్న వాళ్ళకి ఒక విలువ ఇస్తారు, పీఠం లేని వాళ్ళకి ఒక విలువ ఇస్తారు. నేనేమంటా అంటే, పీఠం ఉన్నా పీఠం లేకున్నా ఒకటే. సనాతన ఋషి పరంపరల ఋషులందరూ చెట్ల కిందనే కూర్చున్నారు. అవును. వాళ్ళే సప్త ఋషులు, వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి ఈ పీఠాలు ఇవన్నీ ఒకప్పుడు నుంచి లేవు, ఓకే. ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి లేవు. ఆ, 100 సంవత్సరాల క్రితం ఉన్నాయి, లేవు. 100 సంవత్సరాల తర్వాతనే వచ్చాయి. 100 సంవత్సరాల క్రితం అంతా అడవిల పాలేగా, అవును. చెట్లు గుట్టలు కోనలేగా, అవును. ఒక ఆశ్రమాలు ఉండేటి, అవును. పీఠాలు లేకుండే, పీఠాధిపతి అనేది లేకుండే. ఏముండే అంటే, పీఠాధిపతి అంటే ఒక ఆజ్ఞలాగే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే అష్టాదశ శక్తి పీఠం నుంచి వచ్చింది. అష్టాదశ శక్తి పీఠాల యొక్క వివరణ నేను మరోసారి చెప్తాను. ఓకే. ఇలా రావడం చేత పీఠాలు మఠాధిపతులు వీళ్ళందరూ మెల్లిమెల్లిగా వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలు, అన్నదానాలు, కొన్ని గోమాత సేవా కార్యక్రమాలు చేయడాలు, ఇలాంటివన్నీ ఎన్నెన్నో రావడం జరిగింది. కాబట్టి మనుషులకి చెప్పేది ఏంటంటే, స్వామి, అంత సులభంగా కాషాయం బట్టలు ఈ శరీరానికి రావు. ఓకే. కామెంట్ పెట్టినంత మాత్రాన కామెంట్లో నువ్వు ఏదో ఉద్ధరించేసినావు కదా అని అనుకోవడం ముమ్మాటికి పొరపాటు. అసలైన పొరపాటు ఏంది అనేది తెలుసుకోవాలి, నిజ నిర్ధారణ కావాలి. అవును. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే, మామూలుగా మంత్ర ఉచ్చారణ చేసి మామూలుగా పూజలు చేసే వాళ్ళకు కూడా భక్తులు ఉంటారు, అవును. పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళకు భక్తులు ఉంటారు. అంటే ఎవరి కోరిక మేరకు వాళ్ళు ఉంటారు అవును. కదా. నేనేమనంటా అంటే, ధర్మం వైపు ఉన్న వాళ్ళ భక్తులే ధర్మాన్ని గెలిపించగలరు. అక్కడ అవును. డబ్బు Yes. పనిచేయదు, అవును. పరపతి పనిచేయదు, అవును. నీ విలువలు నైతిక శక్తులు పనిచేయవు. అక్కడ ఒక్కటే అధికారం ఏది పనిచేస్తుంది, పనికిరాదు. కేవలం నేను మంచితనం. మనిషిని, అవును. నేను నీలాగే ఒక మనిషిని అన్న వాళ్ళే నిజమైన సాధు సత్పురుషుల లక్షణాలని పెట్టుకోవాలి. ఇంకో మాట చెప్తాను, ఓకే. నా నాలుక చాలా వేద శాస్త్రాలు మాట్లాడింది అనుకోండి, వేదం గురించి, ధర్మం గురించి, మంచి గురించి చెప్పింది అనుకోండి, నా మాటలో నుంచి అందరూ వేద శాస్త్రాలన్నింటినీ పాటించడానికి వెళ్తారు, ఓకే. అందరూ వింటారు. అవును. 100 మంది మన సభలో వచ్చి కూర్చున్నారు. అవును. ఒక అమ్మాయికో అబ్బాయికో ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగింది అనుకుందాం, ఓకే. నా మాటలు బతికిస్తుంది ఆవిడని? నా చేతలు కదా బతికిచ్చేది. అవును. నేను వెళ్ళి, లేకపోతే నాతో పాటు నలుగురు వెళ్ళి నీళ్ళు ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోవడమా, లేకపోతే ఇంకేదన్నా ఆవిడకి ఆర్థికంగానా, లేకపోతే అనారోగ్య పరిస్థితి కానీ నేను దిగి పోయి చేస్తేనే అవుతుంది. కానీ అవును. ఇక్కడ నుంచి అంతా శాంతి జరుగుతుంది, లోకం అంతా సమస్త సుఖభవంతో అని ఇట్లా నేనంటే జరుగుతుందా? అవును. కలియుగంలో జరగదు, మిగతా యుగాల్లో జరిగింది. ఓకే. మిగతా యుగాల్లో పుణ్యం వేరు, ఆ, పురుషార్థాలు వేరు, దాంట్లో ఉన్న పరమార్థాలు వేరు. కలియుగంలో మనిషి అంతలో మనిషి దిగితే కానీ సమస్య పరిష్కారం కాదు. ఓకే. ఓపెన్ ఛాలెంజ్ కదా. ఎల్లూరి శ్రీనివాస్ విషయంలో సంవత్సరం కష్టపడితే ఆయన గారిని మనం ఒక నిర్ణయం జైలుకు తీసుకురాలి. సంవత్సరం మిత్ర, ఎన్ని 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 విధాలుగా పోయి ఉండొచ్చు, అవును. ఎన్ని ఎన్ని అడ్డులు అడ్డుకుండొచ్చు, నన్ను ఎంతమంది అడ్డుకుండొచ్చు, నన్ను ఎంతెంతమంది ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఉండొచ్చు నాకు, నీకెందుకని, నువ్వెవరని, నీదేందని, నాదేంది, ఎన్ని వచ్చి ఉండొచ్చు. అవును. ఇట్లా ఎన్ని ఎదుర్కొంటే ఈరోజు ఒక పరిష్కారం వచ్చింది. అవును. ఉట్టి మొబైల్లో చూసి కామెంట్ పెడితే అయిపోతుందా?
నేనేమంటానంటే భక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు నెగిటివ్ పెట్టినావా పాజిటివ్ పెట్టినావా అంటే కామెంట్ వల్ల ఎఫెక్ట్ కాదు. అవును. ఎఫెక్ట్ ఏమవుతుందంటే అసలైన కుళ్ళు కుతంత్రం ఉన్న నీ గుండె ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. ఒక సాధువులు ఓ త్రిశూలాన్ని పట్టుకొని కేశాలు జీవితానికి తండ్రికి పరమాత్ముడికి గడ్డాలన్నీ వదిలేసేసి ఓకే. చెప్పులు లేకుండా ఎండలు వానలు వర్షాలు చలులు అనుకోకుండా ప్రయాణాలు చేస్తూ కొన్ని ధర్మ కార్యక్రమాలు స్థాపించబడాలి అని చెప్పి ఆడపిల్లల రక్షణకి పురుషుల గౌరవానికి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా నీవు ఒక మెసేజ్ పెట్టినంత మాత్రాన ఒక సాధువులు ఆగిపోరు. అవును. సాధువులు ఈ కుళ్ళు కుతంత్రాలు అన్నీ వదిలిపెట్టినాకనే సాధువులు అయ్యారు కదా. అవును. అవన్నీ ఉంటే నేను కూడా మన గల్లీలోనే లొల్లి చేసేటోనిగా. వాస్తవంగా అవును. మన మిత్రులకు చెప్పేది ఏంటంటే ఆ రోజు జరిగిన చిన్న సందర్భం ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు దొరికారు. మళ్ళీ ఓకే. వాళ్ళు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళని పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఛేదించారు, పట్టుకున్నారు, ప్రెస్ మీట్ కూడా పెడతా అన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు కూడా చెప్పాను. ఓకే. మన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అరెస్టు ఈ మాట ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుందంటే చూసేవాళ్ళు ఓహో ఈయనకు బాగా అయింది అంటారు. ఎందుకంటే ఆ. శ్రీనివాసు చాలా లక్షలు తీసుకున్నాడుగా, ఆ బ్యాచ్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు. ఉంటారు. అవును. నేను ఆ మధ్య కొంతమందిని కూడా నేను నెగిటివ్గా ఇట్లా కాదు ఇట్లా చేయాలని కొంతమందిని చేసి కానీ పెట్టాను. సపోర్ట్ చేసిన వాళ్ళకు కొంచెం అట్లా చేసిన వాళ్ళు ఉండవచ్చును. కొంతమందికి డైరెక్ట్గా నేను నచ్చని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదా వాళ్ళు అబద్ధమా నిజమా అని అంటాను. అవును. పడుకోగానే స్లీపింగ్ పిల్స్ ఏడున్నాయని ఎత్తుకొని వేసుకొని నిద్రపోయే రోజులు సమీవి. అవును. ఒక సాధువులం అనర్గళంగా ఒక మాట నేనేం చెప్పగలుగుతా తెలుసా, ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. అలా పడుకోగానే 30 సెకండ్లకి నిద్రపోతాను నేను, 30 సెకండ్స్. అంటే నేను రేపటి గురించి పరమాత్ముడికి అప్పచెప్తా. ఇప్పటికీ మా వాళ్ళు కానీ మా అమ్మ కానీ మా ఇంట్లో కానీ మా వాళ్ళని అనే విషయం ఏంటంటే వాళ్ళ పడుకోగానే 30 నుంచి 1 మినిట్ తర్వాత నేను ఈ ఈ శబ్దంలో ఎక్కడ ఉండా. ఆ. మరి ఈ రోజుల్లో అంటే నేను ఎందుకు గొప్పగా చెప్తున్నా అంటే నా నిర్ణయం స్వార్థంలో అయితే నాకు నిద్ర పట్టొద్దు. ఓకే. నా నిర్ణయంలో నేను ఎవరినో హెచ్చరించాలి అని అంటే నేను ఎందుకు తిరుగుతాను? ప్రశాంతంగా నిద్ర నేను ఒక పీఠంలో ఉంటాగా, అవును. నేను ఒక 100 ఎకరాలు సంపాదిస్తాగా, అవును. నా భక్తులు 100 మంది నాతో చెప్పారు ఆ మాట. ఎందుకు స్వామి ఆ గుట్ట పైన ఎందుకు ఆ గొడవలు, ఆ కేదార్నాథ్ గురించి మా ఊర్లో గట్టు, మా పొలంలో గట్టు, మా ఇల్లు స్థలాల గట్టు అని చాలామంది అని అంటే అన్నీ రిజెక్ట్ చేశాను. అవసరం లేదు. పరపతి రావడం ముఖ్యం కాదు శంకర, దానికి పరువు నిలబడడం ముఖ్యం. అది పుణ్యంగా నిలబడాలి. అవును. అక్కడే ఎందుకు గుడి కడుతున్నామంటే ఆ స్థల పురాణం గొప్పది. అక్కడ కట్టి ఇండియా మొత్తంలో ప్రపంచం మొత్తంలో ప్రఖ్యాతిగాంచాలి అనేది మా కోరిక. ఆ స్థలానికి ఆ విలువ ఉంది. గుడి ఎక్కడైనా కట్టొచ్చు శంకర, కానీ పుణ్యం మాత్రం కొన్ని ప్రదేశాల్లోనే వస్తుంది. ఏ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వాముడు ఇప్పుడు మా వీధుల్లో లేడా? అవును. తిరుపతికి ఎందుకు పోవాలి? అవును. ఆ స్థలం గొప్పది, ఆ స్థలానికి ఉన్న వివరణ గొప్పది, ఆగమ శాస్త్రాలు గొప్పవి, ఓకే. స్థితిగతులు గొప్పవి, కట్టిన కారణ జన్ముడు గొప్పవాడు. అందుకని గుడికి ఆ ప్రాంతానికి ఆ విలువ, ఆ రకమైన అన్యోన్నత దైవాధీనమైన శక్తులు అన్నమయ్య ద్వారా వచ్చాయి. స్వామి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఒకటేసారి 10 మంది 20 మంది ఈ విధంగా పూజ చేస్తే దానికి వైబ్రేట్ అనేది పెరుగుతుంది అనేసి అంటారు. చాలా మంచి ప్రశ్న. దట్ ఈస్ కాల్డ్ ఏ అసెంబ్లీ. అంటే మందిరాన్ని మనం మనస్సుతో అలంకరించడం. నమస్తే యస్తు భగవాన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురకాంతాయ త్రికాలాగ్నికాలాయ నీలకంఠాయ మహామృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్నమో నమః అని నేనే అన్నా. నాతో పాటు 10 మంది అన్నారు అనుకున్నా. అప్పుడు ఏమవుతుంది, నమస్తే అన్న వర్డ్ వస్తుంది పెద్దగా. అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళది నెగిటివిటీ ఏదైతే ఈ దుష్టులు అకాల మరణం చెందిన ఆత్మలు పవిత్రాత్మల నుంచి పరమాత్ముడి దగ్గర పోవాల్సిన అన్ని ఈ ప్రేతాత్మలై తిరిగే దుష్టులు దయ్యాల భూతాలు అంటాం కదా మనం. ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే కలి ప్రభావం. ఇది ఈ యుగంలో ఆత్మలు ఉన్నాయని ఎందుకంటామంటే ఈ యుగం పేరే కలి. కలి అంటే చెడు. బ్రహ్మ చెడు వీర్యస్కల నుంచి పుట్టిన వాళ్ళు. అలా ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు అనేది నిదర్శనం. కాబట్టి నీ మంత్ర ఉచ్చారణ 10 మంది కానీ 21 మంది కానీ 11, 30 ఇట్లా ఒకటి పెరుగుతూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతం అష్టదిగ్బంధంలో ఉంటుంది. ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు. సౌండ్ ఎక్కడ వరకు అయితే వినిపిస్తుందో అక్కడ వరకు. ఈ మైకులు ఎందుకు పెడతారని అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, విజిల్ వేయగానే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పరిగెత్తుకొస్తావు అంటే నీకు ఆ ఈజిల్ మానిటర్ అయిపోతుంది. మా సార్ పిలిచాడు 4:30కి అసెంబ్లీ, 5 గంటల వరకు ఆటలు,
5:30కి భోజనాలు ఇట్లా కొంత ఫిక్స్. అవును. ఇప్పుడు ఈ మంత్రానికి ఉన్నది ఏంటంటే దైవానికి ఉన్న శక్తి డైరెక్ట్గా ఆ ఇంటికి, ఆ గుడికి, ఓకే. ఆ పుణ్యం చేస్తున్న ఆ కారకులకి పుణ్యం రావడానికని పరమాత్ముని కూడా 10 విధాలుగా మనము ఆయన ధ్యాస పోనీయకుండా, ఓకే. ఇప్పుడు ఈయనున్నారు వస్తున్నారు ఇలాగా అంటే ఆయనను పిలుస్తూనే ఉంటాం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అవును. దేవదేవాయ సర్వదేవాయ మహాదేవాయ మహాధ్యక్షాయ నమ హరాయ స్వరాయ దేవదేవాయ మహాదేవాయ మహాధ్యక్షాయ ముల్లోకాధ్యక్షాయ నమ అని అంటూ ఉన్నప్పుడు ఆయన ఏకదాటి ఓకే. ఏకదాటి అంటే పిల్లలు పిలుస్తున్నారు, ఆ, పని నిమిత్తం పిలుస్తున్నారు, అవసరం నిమిత్తం పిలుస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ధర్మం గురించి అడుగుతున్నారు, ఇంటిలో రక్ష అడుగుతున్నారు, నేను బయలుదేరాలి, నా పిల్లలు నాకు అనర్గళంగా పూజ చేపిస్తున్నారు, నేను రావాలి అని ఈ మంత్ర ఉచ్చరణలో తండ్రి వింటూ ఉంటారు. అంటే తండ్రి ఇన్ ద సెన్స్ కుల దైవం Okay. వెలుపులు వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓహో ఈ మంత్ర ఉచ్చరణ ఇంతమంది కలిస్తే ఇంత బలం ఉందా, ఓకే. ఒక్క మంత్రం ఒక్కళ్ళు చేసినా అదే ఫలితం శంకర, 10 మంది చేసినా అదే ఫలితం. కానీ ఈ ఘంటాలు ఎన్నెన్ని కలుస్తుంటే అన్నెన్ని వైబ్రేట్ రూపాలు మారుతుంటాయి దేవుడి. ఇప్పుడు దేవుళ్ళే పలు రూపాలు మారారు. అవును. శివుడు ఆయనని శివుడే అనకుండా మరి సదాశివుడు ఎందుకన్నాం, ఓకే. పరమేశ్వరుడు ఎందుకన్నాం, అవును. నీలకంఠుడు ఎందుకన్నాం, అవును. అర్ధనారీశ్వరుడు ఎందుకన్నాం, అవును. ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయి, 108 పేర్లు పంచభూతాల సాక్షిగా ఉన్నాయి. కాబట్టి ఎన్ని పేర్లు పిలిచిన తండ్రి వస్తాడు. కాబట్టి ఒక్కొక్క నాలుక ఒక్కొక్క కారణ జన్ముడి ద్వారా వస్తుంది. ఓకే. నువ్వేం మంత్రం పలకగలవు, రుద్ర మంత్రాలని బాగా పలకగలవు. నేనేం పలకగల, నేను పార్వతీ పరమేశ్వరుల అనర్గళమైన ఆ దేవీ దేవతల స్తోత్రమాలిక నేను పలకగలను. ఇంకా ఈయనేం చేయగలడు, ఆయన అగ్నిహోత్రాలు చేయగలడు. అట్లా పలుగురు కలిసిన ఆ పటుత్వం, బలం, చేసే మంత్రం చుట్టుపక్కల పంచభూతాలని బందీ చేసి వాళ్ళు ఆనందంగా రాగలుగుతారు. ఓకే. ఇక్కడ నేను గొప్ప వ్యక్తిత్వాన్ని ఏం చెప్తున్నా అంటే దేవుడిదే చెప్పాను. నీ మంత్రం వింటున్నప్పుడు కొన్ని దుష్టశక్తులు పారిపోతాయి. అవును. ఎందుకంటే వాటికి అవన్నీ ఇష్టం ఉండదు. అవును. వాటికి ఎంతసేపు శ్మశానంలో కూర్చోవడం ఇష్టం ఉంటుంది, అమాయకులను బలి తీసుకోవడం అంతే. ఇష్టం ఉంటుంది, ఆ రక్తం తాగడం ఇష్టం ఉంటుంది, అమ్మాయిలు ఇంకేదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే వాళ్ళ నెత్తి మీద కూర్చుంటూ ఆ. ఛాతి మీద కూర్చుంటూ ఇష్టం ఉంటుంది, ఇంట్లో గొడవ అయితే ఆ గొడవని ఇంకా చేసడం ఆ. ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈ మంత్రాలు అనేది 5 నుంచి 10 మంది, 10 నుంచి 15 మంది ఇట్లా కూర్చొని అన్ని ప్రాంతాల్లో చెయ్యరు. అవును. ఇప్పుడు మన ఇంటి పూజలకైతే పురోహితుడే సరిపోతాడు. అవును. ఎందుకు సరిపోతాడో తెలుసా, అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో దేవత ఉంటుంది, ఓకే. కులదైవం ఉంటుంది, ఓకే. ఇల వెలుపులు ఉంటారు. కాబట్టి ఒక శక్తి నిక్షిప్తమై ఉన్న ప్రాంతం అది. ఇది ఓకే. ఎక్కడ చదువుతారనంటే ఈ బహిరంగంగా ఉన్న ప్రదేశాల్లో చదువుతారు. హోమం పెద్ద చండీ హోమం ఎక్కడ చేస్తారు, ఓపెన్ ఓపెన్ ప్లేస్. రుద్ర మహాయాగం ఎక్కడ చేస్తారు, ఓపెన్ ఓపెన్ ప్లేస్. మరి ఈ ఓపెన్ ప్లేస్లో చెడు గాలి కూడా ఉంటుంది, మంచి గాలి కూడా ఉంటుంది. కాబట్టి చెడుని తరిమి కొడుతూ కొడుతూ మంచిని మన దగ్గరికి వస్తూ తెచ్చి ఆ ఫలితాన్ని పొందడమే మన దగ్గర పూర్ణాహుతి. చీరేస్తారుగా హోమాల్లో, అంటే స్థితి. అమ్మవారు స్వీకరించడం కూడా చీర ఒక రకంగా స్వీకరించిందని కొన్ని వీడియోలు చూస్తాం. ఓకే. కొంతమంది అంటారు మంట వచ్చినప్పుడు శివుడు తాండవం వచ్చిందంటారు, అవును. అమ్మ త్రిశూలం కనబడింది అంటారు. అంటే ఇది నిజంగా సందర్భానుకూలంగా ఫోటోలు తీస్తే చిత్రీకరించినట్టు అవుతాయి. దీనికి అర్థం అంత ఏంటంటే స్వామి, దేవుడు కూడా 10 నుంచి 100 సంఖ్యల భక్తులు పలికే మంత్రం బలమైందని రుజువు చేసిన తంత్రం. ఓకే. ఇప్పుడు డప్పే ఎందుకు కొట్టాలి స్వామి, నువ్వు ఒక్కరిని ఆడుకుంటావచ్చుగా రోడ్డు పైన. అయ్యో ఇక ఎవడాడతాడు స్వామి అనగలవు, అట్లా కాదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఓకే. ఇప్పుడు డప్పు కొట్టకుండా నువ్వు ఒక్కరిని ఆడగలవా, లేదు. ఎంతసేపు ఆడతావు, మహా అంటే ఒక 1 మినిట్. అంతే. ఇట్ ఈస్ లైక్ ఏదో సోలో సాంగ్ మీద 5 minutes అంతే. మై లవ్ ఈజ్ గాన్ అన్న దాని మీద ఆడతావేమో, అట్లాంటి విషయం అంతే. అదే డప్పు ఉంటే నీలో ఒక రకమైన ఉత్తేజం వస్తుంది. వైబ్రేషన్, అవును. ఉత్సాహం, ఉల్లాసం, ఉత్తేజం వచ్చి నువ్వు దానికి అనుకూలంగా ఆడతావు. కాబట్టి పరమాత్ముడి బంధన చాలా ముఖ్యమైనది. అంటే ప్రేక్షకులందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే స్వామి, దేవుళ్ళని కూడా అష్టదిగ్బంధనులు బంధించవచ్చు. ఓకే. అవును స్వామి. ఇప్పుడు దేవుళ్ళు అంటే గుర్తొచ్చింది. ఇది ప్రజెంట్ ఒక పాజిటివ్ శక్తిని ఎదుర్కొనాలంటే మినిమం ఒక 100 నెగిటివ్ శక్తులు కలిస్తేనే దాన్ని ఎదుర్కొంటారు అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో పాజిటివ్ శక్తి కంటే నెగిటివ్ శక్తి ఎక్కువ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే శక్తి ఎందుకు ఉన్నది, దీని కూడా ఆలోచన ఉన్నది. ఓకే. ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. అంటే వరంగల్లో పలానా ఊరు అనుకుందాం మీరు. అయితే మీరు ఏం చేశారు, హైదరాబాద్కి వచ్చి ఒక దగ్గర సెటిల్ అయిపోయారు. ఓకే. బ్యాచులర్ గాను, ఫ్యామిలీ గాను, ఒక రూమ్లోనూ ఒక ఇల్లు తీసుకొని ఉన్నారుగా. వరంగల్లో మీ ఇలవెల్పులు కులదైవం ఉదాహరణకి పలానా భద్రకాళి అనుకుందాం, ఓకే. వీరభద్రుడు మీ ఇంటి దేవుడు అనుకుందాం. ఓకే. మీ ఇద్దరు వాళ్ళని అక్కడ పూజిస్తూ
మీ ఉన్నారు. స్థలం పురాణంలో, మీ ఇంటి పురాణాల్లో మీ పూర్వ వైభవం ఏంటంటే సంవత్సరానికి ఒక పండగ జరుగుతుంది. ఓకే. అంటే మనం ఇంట్లో చేసుకుంటాం, లేదా ఈడు నుంచి అక్కడికి పోతాం. ఓకే. పోయినప్పుడు ఏం చేస్తారు, మన మామయ్యలు బాబాయిలు అందరూ వచ్చి కలిసి చేసుకొని ఒక 4 రోజులు 5 రోజులు అందరూ హ్యాపీగా స్పెండ్ చేసి ఆ మేకలో కోళ్ళలో తాగడాలో చేయడాలో మొత్తానికైతే ఒక సందర్భం ఏర్పడుతుంది. నువ్వు ఓపెన్గా చెప్పు, ఇప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు చేసుకోగలిగిన ఆ పండగ హైదరాబాద్లో చేయగలవా? లేదు. ఎందుకు చేయలేవంటే ఫైనాన్స్, ఓకే. ఎమోషన్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను ఆపేస్తాయి. అంటే నువ్వు ఉమ్మడి కుటుంబంలో లేవు అని అర్థం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ధైర్యం వేరు. అవును. ఇక్కడ ఒక్కడి వచ్చి ఉండేసరికి ఏమవుతుంది, నీకు ధైర్యం మెయిన్ ఫైనాన్స్. ఇక్కడ అవును. కిరాయి అయితే కట్టక తప్పదు, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తే వాడక తప్పదు, అవును. ఏమి రాకున్నా 3 పూటలు అనేది మనం తినక తప్పదు. కాబట్టి అవును. ఖర్చుతో కూడుకున్న పని. అవును. ఇంట్లో అయితే కారం మెతుకులైనా తింటాం, ఆఫీస్కి వచ్చి తినగలమా? ఆ. ప్రెస్టీజియస్ ఇష్యూ అవును. కొన్ని ఉంటాయి. అరే లెగ్ బిర్యానీదే, లేకపోతే ఇంకో బిర్యానీదే చూపించుకోవడం కోసం అని చూపించడానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ హారబాటం ఎక్కువైపోతుంది. మీరు అన్నట్టుగా ఒక పాజిటివ్ని ఎదుర్కోవడానికి 100 నెగిటివ్ ఎందుకు వచ్చిందనంటే యువర్ థాట్ ఈస్ ఫస్ట్ నెగిటివ్. ఓకే. దూరపు ప్రయాణంలో నువ్వు ఉద్యోగం కోసమే వచ్చావు, ఉమ్. వీడికి వచ్చేమో ఈ తెలంగాణకు సీఎం కావాలని అయితే రాలేవు కదా. అవును. కాబట్టి నువ్వు ఆడున్నా సీఎం అవుతావు. అవును. వీడికి వచ్చావు నీ బాధ్యత. కాబట్టి నీ కుటుంబం నుంచి నువ్వు వేరయ్యావు, మంచికి అయ్యావా చెడుకు అయ్యావా అనేది పరమాత్ముడికి తెలిసినా కూడా ఇప్పుడు దూరంకి వచ్చి నీ అంతలో నువ్వు కొన్ని శక్తుల్ని కోల్పోయావు. అంటే ఇండివిజువాలిటీకి వచ్చేసి 100 డయల్కే చేస్తున్నామే కానీ మనోళ్ళు 100 మంది వస్తారని చేసేవాళ్ళు తక్కువ. అవును. ఇది వాస్తవం కదా. ఇక్కడ పరమాత్ముడు ఏం చేస్తాడంటే స్వామి, ఈ కలియుగం అంతా కలిపురుషుడి ప్రభావంతో కుటుంబాలు చిన్న భిన్నం చేస్తుంది. అది ఉమ్. నువ్వు దూరం వచ్చేసాయి, నువ్వు విడిపో, నువ్వు గొడవపడు, నువ్వు ఒక్కడివే ఉండి మద్యం సేవించు, సేవించిన తర్వాత కామ కోరికలు వచ్చాక నీకు హద్దు పద్దు లేకుండా బిహేవ్ చేస్తూ, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వెన్ యు ఆర్ ఏ ఇవిల్ మైండ్ సెట్, వెన్ యు ఆర్ ఏ లోన్ పర్సనాలిటీ. అదే నువ్వు ఇంట్లో ఉంటే అమ్మొస్తుంటే ఒక భయం, ఓకే. నాన్న ఉంటే ఒక భయం, భార్య ఉంటే రెస్పాన్సిబిలిటీ, కూరగాయలు తేరా నాయన అని అంటే ఓ సంచి పట్టుకొని 200 300 పట్టుకోవచ్చు, అదొక భయం. వీడు అది ఏమీ లేదు, 20 రూపాయలు పట్టుకోవాలి, సాంబార్ పట్టుకొచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందనంటే నీలో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడమే ఈ యుగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఇది యుగ ధర్మం చెప్తున్నాను నీకు. ఆ. కలియుగంలో కలి భార్య పేరే మాయ. ఆ. కలియుగంలో ఆ. కలి పురుషుడి యొక్క భార్య పేరు మాయ, కలి పిల్లల పేరు అధర్మం, అసత్యం. ఇక వీళ్ళుగా విలయతాడో నీ పక్కనే. ఆ. కలి ఎలా ఉంటాడో తెలుసా మిత్ర? నేను గుడి కట్టినాక కలిది ఒక చిత్రపటం పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నా. ఆయన గారు ఎలా ఉంటారంటే 6-6.5 అడుగులు ఉండి, ఉమ్. దుస్తులు లేకుండా ఉండి, ఈ నాలుక ఇంత పెద్దగా ఉండి, ఆ. ఈ చేతుల్లో మద్యం ఉండి, దుస్తులు ఏమి లేకుండా ఈ ఆడవాళ్ళ కామం కోసం ఆడవాళ్ళని వెతుకుతూ తిరుగుతున్నట్టు ఉండి, ఈ మద్యాన్ని సేవిస్తూ ఇలా నగ్నంగా తిరుగుతున్నట్టు ఉంటాడు. అది కలి పురుషుడి యొక్క ప్రభావం. ఇది ఇప్పుడు ఇదే అప్లికబుల్ మైండ్ సెట్ మానవుల మీదకి వేద్దాం. ఓకే. మన దుస్తులన్నీ వేసుకొని వెరీ లగ్జరియస్ లైఫ్ తీసుకోవడానికి వీఆర్ హ్యావింగ్ ఏ పెక్స్ తాగుతున్నాం కదా. అవును. కలి డైరెక్ట్ తాగుతున్నాడు, ఇంకా అన్ని చూపించుకుంటా. ఏంటి మనం ఏం చేస్తున్నాం, డిగ్నిటీగా అవును. 4 5 5 6 వేసి ద ఐస్ మూమెంట్ వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్. ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ, సెక్స్, తర్వాత ఆ రీజనబిలిటీగా కనిపించిన బలహీనులు ఎవరని చూసి అవును. కారు విచ్చలవిడిగా నడపడం, ఇది జరుగుతుందే కదా. అవును. మరి దీనికి నిదర్శనం ఎట్లా ఆపుతాం? అక్కడ కాకుండా నువ్వు ఇంట్లో, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇంట్లో తీసుకుంటాను. ఇంట్లో ఎలా తాగుతావు చెప్పు శంకర? చక్కల ముక్కలం పెట్టి ఒక లెక్కతో కూర్చొని ఓ నిమ్మలంగా ఇంతో అంతో తిని, అవును. మన వాళ్ళు వస్తే కూడా తిడతాము, కొట్లాడుకుంటాము, నువ్వేంది నేను అందుకుంటాము. కానీ గడప దాటిపో. అవును. ఇక్కడ గడప దాటిపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాముగా. అవును. ఇది ఇక్కడ విచ్చలు పెడతాం, ప్రాణాలు తెచ్చుకుంటున్నాం, ప్రాణాలు పోతున్నాయి కూడా. ఆడపిల్లల రక్షణే కానీ అంతెందుకు మిత్ర, పోయిన సంవత్సరము బంజారా హిల్స్ ప్రాంతంలో అనుకుంటా 11 మందో 7 మందో కలిసి BMW బండ్లలో వచ్చి ఒక ఆడపిల్లని తింపుతూ, కారులో తింపుతూ పైశాచికత్వంగా ఏదో చేశారనేది వచ్చింది కదా. అందరూ చదువుకునే వాళ్ళేగా, పెద్దరికి జ్ఞానాలే ఉన్నాయి. అవును. మన సెటిల్డ్ ఫ్యామిలీసే కదా. చూసావా, మనసు లేదు అక్కడ. ఇంట్లో మనస్సు ఉంటుంది, ఓకే. భయం ఉంటుంది, ఒక శ్రద్ధ ఉంటుంది. నువ్వు ఓపెన్గా నేనంటే నేను కూడా 5 మంది పిల్లల్ని కన్నా, నాకు పెళ్ళయింది, మా నాన్న మా అమ్మ చేసే విషయాలన్నీ చెప్తే మిత్ర, ఎవరిదో ఎందుకు, నువ్వు ఇంట్లో కూర్చొని నేను మద్యాన్ని సేవిస్తానంటే ఒకసారి 2 సార్లు తల్లిదండ్రులు నిన్ను ఎందుకురా నాన్న అవును. చెడిపోతావు అని అంటారు. కానీ ఒక పండగ వాతావరణం వచ్చినప్పుడు అన్నారు చూడు, అవును. పండగ వాతావరణం అమ్మకు కూడా పండగనే, నాన్నకి పండగ, కాబట్టి చూసి అంటారు
బయటికి పోవద్దు అంటారు, అవును లేకపోతే అందరం తినేటప్పుడు కూర్చోవాలని అంటారు, నాన్న కూడా కూర్చుంటాడు. అంటే ఈ మర్యాదలు మన దగ్గర ఉన్నాయి కదా. అవును మరి ఇది ఎక్కడి దిక్కుమాలిన మర్యాదలు చెప్పు మిత్ర. మరి నెగిటివిటీ ఇస్ వేర్ యు ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఈస్ యు ఆర్ ఎ నెగిటివ్ పర్సనాలిటీ. స్వామి అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మాత్రమే negative విచ్చలవిడిగా అనేది అంటే కోల్పోతున్నాం, కలుస్తుంది ఇక్కడ. యూనిటీలు కోల్పోతున్నాం, అవును ఈ బంధాలు భావ్యాలకి దూరంగా పారిపోతున్నాం మనం. దూరంగా అయిపోయి దానికి నెగిటివ్ శక్తి నెగిటివ్ శక్తి రాదా? 100% వస్తుంది అది. ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతా అంటే మిత్ర, నీ బ్యాంకులో ₹1,00,000 ఉంటే నీ ధైర్యం వేరు, అవును 0 ఉంటే ధైర్యం వేరు కదా. ఈ ₹1,00,000 ఎందుకంటే ఈ సొసైటీలో డబ్బు అవసరం, ఓకే సొసైటీలో డబ్బు అవసరం, కానీ నీ మనస్సాక్షికి నీ మనస్సు అవసరం, నీ శరీరాన్ని కాపాడడానికి నీ యొక్క అంతఃకరణ శుద్ధి అవసరం. అది లేని సమక్షంలోనే మరి కలియేమో ఎదురు చూస్తుండే ఇంకా దుస్తులు లేకుండా. ఆయన గారు ప్రభావం దగ్గరుండి మారుస్తూ ఉంటుంది అనేది మన శాసన ఘోష. దాన్ని మనం ఎలా 100 మందికి కలిసి ఒక నెగిటివ్ అని అంటే నెగిటివే ఎక్కువ ఉంది ఇక్కడ. అవును అదే ఎందుకంటే దేవుడు ప్రపంచంలో యుద్ధాలు కూడా అవే అవుతున్నాయి. అవే అవుతాయి, నెగిటివే అవుతాయి. ఇప్పుడు శిల్పంలో దేవుడు ఉన్నాడా? మన శాసనాల్లో ఒక విషయం చెప్తాము. భద్రకాళి మాత గుడికి వెళ్ళాం, అమ్మ రాయిలో ఉంటుంది, ఆ. అలంకరిస్తారు, కొన్ని అభిషేకాలు చేస్తారు, పోగానే మొక్కుతావు. ఓకే మంచిగా ఆలోచించు. పోగానే మొక్కుతే నీకేమనిపిస్తుంది? అబ్బా అమ్మ ఎంత మంచిగా అనిపించింది అని అంటాం. ఇప్పుడు నీకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, నేను తీసుకొని పోతాను, నేను తీసుకొని పోతే నువ్వేమంటావు? రాయిని ఏం మొక్కుతావు స్వామి, రాయిలో దేవత ఉందా? ఆ రాయిలో దేవత ఎక్కడిది? రాయిలో దేవత ఉంటే రమ్మను, నన్ను కాపాడమను, నాకు 5 లక్షలు అప్పులు ఇవ్వను, నాకు అన్ని పొమ్మని అంటారు కదా. అసలైన దైవతత్వము నీ మనస్సు. నీ మనస్సుని రాయిలాగా పెట్టుకున్నంత వరకు ఆ రాయిలో ఉన్న మహాశక్తి నీకు కనబడదు. ఎప్పుడైతే ఈ గుండె రాయి కాదు, అమ్మ నాకు బాధలు ఉన్నాయి, నా అమ్మ పాలు తాగినా, అమ్మ నేను ఎన్నో కష్టాలు పడినా, జగన్మాత అయిన నీవు ఎన్నో కష్టాల నుంచి కాపాడతావని మేము విన్నామమ్మా, నాకు ఒక అవకాశమి, నాకు ఒక ఉద్యోగమి, నా భార్య పిల్లలు బాగుండేలా, మా అమ్మ బాగుండేలా నన్ను కాపాడమ్మా, నా అవసరం నా కుటుంబానికి ఉందని ఇందులో అమ్మని నిలుపుకుంటే ఆ రాయిలో అమ్మ కనబడుతుంది. లేకపోతే ఆ రాయి రాయిలాగానే మాటికి రాయి. నీ మనసులో రాయి పెట్టుకొని అక్కడ నిజమైన రాయిని రాయి అంటే అది రాయి అంటుంది కదా కలియుగం. కలియుగం అంటుందే రాయి అని. ఆ రాయిలో మహానిత్వాన్ని మనస్సుతో ఉన్న ఉన్నతమైన పరిస్థితిని చూడమనే అంతఃకరణ శుద్ధి ఇచ్చారు. దట్ ఈస్ యువర్ హార్ట్. నీ గుండెలో లేని ఆ దేవుడు ఆ గుడిలో ఉన్నాడంటే నమ్ముతావా శంకర? హనుమంతుడు ఆదర్శం. హనుమంతుడు ఎలా చేశాడు? రామ రామ అంటున్నావే హనుమ, ఎక్కడున్నాడు నీ హనుమ అంటే ఇందు వలదు అందు వలదు ఎందెందు వెతికినా అందు వలదు నా రామ నా జానకి రామ అని అంటే ఊరికే మాటలాడకయ్యా, చూయించు అది ఇది అని అడిగితే తండ్రికి ప్రేమ నా గుండెల్లో ఉన్నాడంటే నీ గుండెల్లో ఉంటే అంటే సరిపోద్దా, చూస్తామనని తండ్రిని అవమానపరిచినప్పుడు జై శ్రీరామ్ అని తీసినప్పుడు అందులో కనబడతారు. అది నిదర్శనమైన రామాయణంలో రాసున్నాయి అవి. రామ మానస చరిత్ర రాసింది పురాణంలో. అంటే మనసులో లేని దేవుడు, గుండెల్లో లేని దేవుడు గుడిలో ఉన్నాడంటే నమ్మకూడదు. గుడి కట్టింది ఎవరు తెలుసా మిత్ర? ఒక కారణ జన్మలో. ఆ కారణ జన్మలకి ఈ గుడి కట్టమని చెప్పింది ఎవరు తెలుసా మిత్ర? పరమాత్ముడు. మాకు కల్లో దర్శనం అయ్యింది, తండ్రి నాకు ఈ విధంగా చెప్పాడు, తండ్రి నాకు ఈ విధంగా అనుసరించాడు అని అంటారుగా. అలాంటి కారణ జన్మలు కట్టిన గుడిలో వీళ్ళ మనస్సుని గెలిచిన తర్వాతనే అక్కడ గుడి కట్టబడుతుంది శంకర. అంతేగాని డబ్బులున్నోడు ఎవడు గుడి కట్టాడు. గమనించి చూడు. అలాంటి విషయాలు తెలుసుకోవాలి చాలా మంది సమాజంలో. నీ మనసులో లేని దేవుడు గుడిలో ఉన్నాడంటే నేను నమ్మను కదా. చెప్పండి. సో ఇంకా నాకు ఒక డౌట్. ఇప్పుడు దేవుడు అంటే దేవుడు అంటే ఎవరు? అంటే మనల్ని కని పెంచిన వాళ్ళ, కానీ పెంచని వాళ్ళ అంటే ఏమంటారు? దేవుడు అనే బదులు మానవుడు. ఓకే. మానవుడు తర్వాత శివుడు. శివుడు, మానవుడు, దేవుడు, ఈ 3 ఇంటర్లింక్ వర్డ్స్. వెర్బ్, ప్రోవెర్బ్, క్రియ, ప్రక్రియ. ఇప్పుడు మానవుడు, దేవుడు, శివుడు, ఈ ముగ్గురి ఒకటిలా ఉంటాయి చూడు పేర్లు, లింక్ 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 అయి ఉంటాయి. శివుడు వచ్చింది మానవుడు, మానవుడు శివుడు. అంటే శివుడి శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళు మానవుడు. శివుడు మానవుడు. ఒకప్పుడు మానవుడే ఉండే, ఇప్పుడు మానవులు అయ్యారు ఇద్దరు, ఆడవాళ్ళు మగవాళ్ళు. మహాముఖంటి ఏం చేశాడంటే మీరు అన్నట్టుగా దేవుడు ఎలా గొప్ప, దేవుడు ఇంట్లో కుటుంబాల్లో ఉన్న వాళ్ళు గొప్ప అన్న వర్షానికి తండ్రి కేవలం శరీరాలన్నీ చేసేది కాకుండా ఆయన గారు
అగ్నిలింగంలో నుంచి ఒక ఆత్మని సిద్ధం చేసేవాడు. అంటే ఆత్మని సిద్ధం అంటే ఒక ఆత్మకి ఇప్పుడు నీకు కాళ్ళు, చేతులు, తలకాయ ఇవన్నీ ఎలా వచ్చాయి? అమ్మ కడుపులో. అమ్మ కడుపులో కాదు. అసలు అమ్మ కడుపులో రాకముందుకు మీ అమ్మ మొత్తానికి ఒక పెద్దమ్మ. ఓకే. ఎవరో ఫస్ట్ పుట్టిన అమ్మ తీసుకుందాం. మరి ఆ అమ్మకి ఆ రూపం ఎట్లా వచ్చింది అంటే ఆ రూపం పరమాత్ముడు సిద్ధం చేశాడు అని అర్థం. ఓకే. ఫస్ట్ వర్డ్ ఓకే. అమ్మకి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నీది నాది కాబట్టి. మొదట అయితే సృష్టి ఆరంభం అప్పుడు ఒక శక్తి వచ్చింది అవును. కదా, ఆ శక్తి రూపమే ఈ చేతులు, కాళ్ళు, ఓకే. ముక్కు, నాలుక, ఈ కడుపు, ఈ నడవడము, తినడము, ఈ కేశాలు, ఈ అలంకరణ కదా. ఆ రూపం ఎలా వచ్చింది అని అంటే నీవు పుట్టక ముందుకు నీ శరీరానికి ఒక ఆత్మని పుట్టించగలుగుతాడు. ఎలా? మొబైల్ ఫోన్ ఉందిగా. అవును. సో డూ యూ అగ్రీ? దాంట్లో ఉన్న చిన్న చిప్ ఎక్కడో శాటిలైట్ నుంచి కనెక్షన్ ఇస్తే అవ్వా బాగున్నావా తిన్నవారా అని మనం అంటాంగా. అవును. అంటే ఆ చిన్న చిప్పుకి అంత శక్తి ఉంటే శ్రీచక్రాన్ని సృష్టించి అష్టాదశ శక్తి పీఠాలని సృష్టించి లోకంలో యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక శక్తులని సృష్టించి దాన్ని దైవాధీనత్వంతో బందీ చేయగలిగిన ఆ సూర్యచంద్రులు, సూర్యుడు ఎలుగేలా, చంద్రుడు చీకటేలా ఇస్తున్నాడు అని అంటే ఆ యంత్రాలకి బలం ఉందని అర్థం. అవి లేనిది ఇవి వచ్చిందా? రాలేదు కదా. అంటే మానవుడి శక్తి గొప్పది. అంటే నీకు ఒక రూపం నుంచి నువ్వు ఇంకో రూపాన్ని సృష్టించుకోగలిగావు. అవును. అంటే ఆత్మని పరమాత్ముడు ఏం చేస్తాడంటే అగ్నిలింగం తండ్రి గర్భంలో కూర్చోబెట్టుకొని ఒక ఫిల్టరైజేషన్ చేసి ఒక రూపాన్ని ఇస్తూ ఉంటాడు. ఓకే. రూపాన్ని ఇచ్చి ఆత్మలింగంలోకి వేస్తాడు. అగ్నిలింగం నుంచి ఆత్మలింగం, ఆత్మలింగంలో నుంచి ఆయన గారు ఒక పండులో వేసేవాడు. ఓకే. పండులో పెడితే ఆ పండు ఒక పరిపూర్ణమైన స్థితి రావాల్సిన సమయం వచ్చినప్పుడు 9 నెలలు అనుకోవచ్చు. ఇప్పుడు తల్లి గర్భం కంటే ముందు. ఓకే. ఎందుకంటే ఆత్మ అనేది తండ్రి గర్భంలో సిద్ధమైపోయింది అగ్నిలింగంలో. అవును. అగ్నిలింగం తర్వాత దాని పేరు ఆత్మలింగం అయింది. లింగమే అయింది. లింగం అంటే గర్భం. ఓకే. లింగం నుంచి ఇప్పుడు తల్లి గర్భంలోకి రావాలి. తల్లి గర్భం అనేది లేదు ఒకప్పుడు కాబట్టి పండు రూపాన ఉండేది. తండ్రి తీసుకెళ్ళి ఆత్మలింగం నుంచి పండులో పెట్టేవాడు. అలా ఈ పండు కూడా మంచిగా పండింది అని తండ్రికి తెలిసిన రోజు ఆయన్ని వచ్చి దాంట్లో నుంచి ఒక గాలిని బయటికి తీసేవాడు. తీస్తే అది ఒక రూపం అయ్యి మానవుడిలాగా ఉండేది. అంతే, ఓకే. మానవుడిలాగా ఉండేది. మానవుడిలాగా ఉన్నప్పుడు 5, 6, 10, 12 ఇలా సిద్ధం చేస్తే ఒకరోజు సాయంత్రం తండ్రి వచ్చే సమయానికి ఇప్పుడు నువ్వు నేను ఊరికే ఉండవుగా. అరే నువ్వు అలానే ఉన్నావు, నేను అలానే ఉన్నావు, ఇంకా చాలా మందిని సిద్ధం చేస్తున్నారు అని ఆ పండులో ఏముందో అని తినడానికి బయలుదేరతారు ఇద్దరు. తీయనీకి తినడానికి కాదు కానీ ఆ పండు తీస్తారు ఇలా. ఓకే. తీయగానే తండ్రి వచ్చే సమయం అవుతుంటుంది. 5 గంటలకు వస్తాడు ప్రతిరోజు సాయంత్రం. అరే ఈ పండు తీసేసినాము, మళ్ళీ అది పెడితే అక్కడ పెట్టడానికి రాదు, మళ్ళీ అది ఉండట్లేదు ఆడ, ఇప్పుడు దాన్ని పెడదామంటే రావట్లేదు, మనకి ఏం రాదు అని ఆలోచన చేసి ఆయన రాకముందుకే ఈ ఇద్దరు గబగబా తినేస్తారు సగం సగం. ఒక ఆయన బరాబర పైన తినేసేస్తే ఇంకొక ఆయన బరాబర తినేసి లోపల తినేస్తాడు. తీసేసి తండ్రి వచ్చి చెట్టును చూసి ఇటు చూసి అటు చూసి కాయని చూసి ఏం జరిగింది, ఏం జరగలేదు అని అంటారు. ఇక పైన నేను వచ్చే అవకాశం లేదు, మిమ్మల్ని మీరే సృష్టించుకోవచ్చును. సృష్టి ప్రదాతనైన నేను, లయకారకుడినైన నేను లయను మాత్రమే మీకు ఇవ్వగలను. యూనో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ లయ? మీకు తెలుసా లయ అంటే? లయ అంటే పల్స్, నీ యొక్క హార్ట్ బీట్, నీ రక్త ప్రసరణ. తెలుగులో అబ్సల్యూట్గా లయ అంటే అది. అంటే నేను లయకారకుడిని అంటే నీ చలనం మాత్రమే నేను, శరీర ఆకృతులు మీరు సిద్ధం చేసుకోవచ్చు అని అంటే భయపడతారు. అదేంది మాకు తెలియదు శంకర, మాకు తెలియదు దేవా, అయ్యో తండ్రి మాకు తెలియదు అది అని అంటే మరి ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, పండు తీసాము, మీరు ప్రతిరోజు సాయంత్రం వచ్చేలా సిద్ధం చేస్తున్నారు, ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఒక శక్తిని ఇలా అంటున్నారు, వ్యవసాయం చేసుకోండి అని అంటున్నారు, ఇదెక్కడి గోల అని మేమే ఇందులో ఏముందని చూసాము అతి ఉత్సాహం ప్రదర్శించి అని అన్నప్పుడు తండ్రి చిరునవ్వు నవ్వి, ఎవరు ఏం తిన్నారు, నేను బయట తిన్నా, ఆ పండు ఇలాగా, నువ్వేం తిన్నావు, నేను లోపల తినేసాను, ఓ అని ఆలోచన చేసి అస్తు శ్రీరస్తు శుభమస్తు ఆవిఘ్నమస్తు అని తండ్రి ఆశీర్వాదం ఇచ్చి ఇక పైన మీ అందరికీ సంధానం ప్రాప్తిరస్తు అని అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే లోపట ఏదైతే పండుని తిన్నావో నీవు వీర్యాన్ని దాలుస్తావు, ఏదైతే పండుని బయట నుంచి తిన్నావో నీవు గర్వాన్ని దాలుస్తావు. అందుకే గర్వం బయటకు వస్తుంది బయట తిన్నందుకు. వీర్యం పురుషుడి శరీరం లోపల ఉంటుంది, ఆయన లోపల తిన్నందుకని ఈ వివరణ. ఆత్మలు కొలువై ఉన్న స్థలం అగ్నిలింగం అయితే, ఆ అగ్నిలింగం నుంచి ఆత్మలింగం అయితే, ఆ ఆత్మలింగం నుంచి సృష్టి బాగా గమనించు మిత్ర, 5వ నెల మాత్రమే వస్తే
5th మంత్ వచ్చాకనే ఆ బేబీ మూమెంట్ ఇస్తుంది కడుపులో. ఆ, ఇది తెలిసిందిగా మీకు, అవును. ఇదైతే నాలెడ్జ్ ఉంది కదా. ఉమ్, గర్భం దాల్చగానే బేబీ రొటేట్ కాడు కడుపులో, అవును. ఒక రూపం ఎత్తుకుంటాడు. ఈ రూపం ఎక్కడ సిద్ధం చేశాడు తండ్రి? ఆయన గర్భంలో సిద్ధం చేశాడు. ఆ రూపం కేవలం మాంసపు ముద్దలే అయ్యాయి ఇక్కడ, అవును. అంతే. ఆ మాంసపు ముద్దల కంటే ముందు ఆత్మలను సిద్ధం చేసిన ఆ అగ్నిలింగము ఓకే. ఆత్మలింగం రెండు నుంచి తీసుకొచ్చి ఈ గర్భంలో వేస్తే అండాలు విడుదలైన ఆ స్త్రీ గర్భం దాలిస్తే పిండం నుంచి వచ్చి ఆ స్త్రీని కలయిక ద్వారా అండం పిండం ఇద్దరు కలిస్తే 5వ నెల బ్రహ్మాండం పరమశివుడు వేసిన ఆ బ్రహ్మాండం ఆ ఆనందకరమైన ఆత్మని శరీరంలోకి వేస్తాడు. అప్పుడు బిడ్డ కలయిక వచ్చినప్పుడే శ్రీమంతం. శ్రీమంతం ఎందుకు చేస్తారో తెలుసా మిత్ర? ఆవిడ గర్భం దాల్చినందుకు చెయ్యరు. ఉమ్, అబ్రబ్రహ్మ లోకము నుంచి పరమశివుడు ఇచ్చిన మహాజ్ఞాన సంపద ఆత్మబంధం, ఆ ఆత్మబంధం నుంచి వచ్చిన అగ్నిలింగం, ఓకే. అగ్నిలింగంలో నుంచి వచ్చిన ఆత్మలింగం ప్రాణం ఊపిరి పోసుకున్నది కదా. ఆ ఊపిరి నిండుగా ఆ పరమశివుడే కానీ దేవాది దేవతల ఆశీర్వాద బలం ఉండాలి అని ఈ పంట సిరుల పంటై సౌభాగ్యాల పంటై వంశోద్ధారకులని వంశాలను మోసే కోడలని కూతుర్లని మహానీయుల కారణ జన్ములని ఇవ్వాలని ఓకే. పరమాత్ముడి అంశంలో పుట్టిన శరీరమే మానవ వంశం. ఇంత వివరణ ఓకే. రాసిందిగా. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు గొప్ప? మీరే చెప్పాలి. మీరు అడిగే ప్రశ్న ముమ్మాటికి పరమాత్ముడే గొప్ప. అవును. ఆయన మన తల్లిదండ్రుల్ని గొప్ప అని ఎందుకు చెప్తాడంటే, తల్లిదండ్రులు ఎక్కడో ఎగ్జాంపుల్ ఎందుకు, మా నాన్న మా అమ్మ విషయాలు చెప్తాం, అందరి కుటుంబాల్లో జరిగేటి. ఉమ్, మాకేందంటే చిన్న ఉన్నప్పుడు తినడానికి ఉండకపోయేది. సో ఓకే. ముమ్మాటికి మాకు కష్టమే. భారీ పర్సనాలిటీ నేను, ఉమ్, హెవీ వెయిట్, ఇంత లావు ఉండేదంట. ఎంట్రుకలు మా అమ్మ చెప్తుంది, నేను ఎత్తుకోవడానికి అసలు కాకపోయేది నాన్న అని మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది ఆనందంగా. తినడానికి ఉండకపోయేది. చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడేమో పలు రకాల తిండ్లు తింటారు. అవును. ఇప్పుడు ఎట్లా తింటున్నారు? కురుకురేలు ఎట్లా తింటారు? అప్పుడు కూడా మనకి ఉండేవి అవన్నీ. అవి ఇవి తినడు అన్ని కార్యక్రమాల్లో మాకు భోజనం పెట్టడానికి మా అమ్మ చాలా కష్టపడేది. తినడానికి సమయం ఒక్కోసారి ఎలా వచ్చేదంటే, మేము భోజనం ఇబ్బంది అవుతున్నదంటే మా అమ్మ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చేది. ఎందుకంటే ఉమ్, పిల్లలు తింటారు కదా ఓకే. అని మా అమ్మ తీసుకొస్తే మేము ఏముండదు, అంత పెద్ద హెవీ ఏముండదు. అదే పచ్చి పులుసు, అదే ఉల్లిగడ్డ, అంతే, అదే అవును. కూడా అదే కలుపుకొని తినడాలే మా బతుకులు. ఆ, తినుడు అంత తిని ఉన్నప్పుడు మేమేం చూసామంటే, మా అమ్మ మొహంలో ఒక ధైర్యమే చూసాం. ఎందుకు ధైర్యం చూసామంటే, అవును. నాకు అన్నం పెడుతున్న ఈవిడే నాకు దేవత. ఓకే. నా కడుపు బయటికి పోతే ఎవరు నింపరు. అవును. బయటికి పోతే ఎవడు నింపుతాడు నీకు? అవును. కానీ ఆడు పండు కోసుకొని ఒక చిన్నదే ఇస్తాడు నీకు, అంతేగాని అంతే. పండు మొత్తం ఇస్తాడా? ఇవ్వడు. ఇవ్వడు కదా. ఆ, కానీ తల్లి ఏం చేస్తుంది? పండు మొత్తం ఇస్తుంది. చిన్నది తీసి మిగతాదంతా నీకు ఇస్తుంది. శాస్త్రానికి నోట్లు వేసుకుంటుంది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్తాను. నేను ఇది తినే విషయం చెప్పాను. నాకు లోకమే తెలియనప్పుడు నీకు కూడా సమస్త మానవులకు చెప్తున్నాను. గర్భం దాల్చి తల్లి రక్తపు మాంసపు ముద్దలని మోసి బయటికి తీసి సర్వం నీవేరా అని, సర్వం మీరేరా నన్ను అని అని ఆ పిల్లలకు చెప్పి, ఇంతింత కారం, ఈ ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఉమ్, ఎల్లిపాయలతో చేస్తారు కారం, అవును. ఇప్పటికీ బాలంతో అవును, చేస్తారు. తింటారు. ఆ కారం చేసి ఇచ్చి అది తింటేనే నీకు పాలు వస్తాయమ్మా అని పెద్దలు చెప్తే, ఆ రక్తపు మాంసపు ముద్దలని అమృత గడియలుగా మార్చుకోవడానికి ఆ కారం తింటుంది శంకర. అమ్మలు ఇప్పటికీ తింటారు. అది అవును. గమనించు బాల్యంతలో. అవును, అవును. అది తింటేనే పాలు వస్తాయి. పచ్చి శరీరం ఆరాలి. అది తినకపోతే బిడ్డలు ఒకటి ఇబ్బంది అవుతాడు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ పాలుతోని. ఆ ఎంతటి ఎర్ర కారం తిని తెల్ల పాలు అమృతం వల్ల నీకు ఇస్తే తాగి ఎలా పడుకుంటాం చూసామా? ఓ నిద్రపోతారు పిల్లలు. ఎంత ధైర్యం! నా బిడ్డ ఒక్కడు ఉంటాడా అని ఈ కొంగేస్తుంది మీద, అవును. నా బిడ్డడు ఒకడు ఉంటాడని చున్నేస్తుంది ఆ బిడ్డ. అవును. అంటే ఎంత శాస్త్రీయంలో మరి నిజంగా కనబడే దేవత అమ్మే కదా. అవును. ఆ అమ్మని సృష్టించిన పరమాత్ముడు కూడా గొప్పవాడే. ఎందుకంటే సృష్టి లయకారుడు ఆత్మబంధువు శంకర. శరీర బంధువు మన తల్లి, అవును. శరీర బంధువు మన తండ్రి. అమ్మ రక్తపు మాంసపు ముద్దలు మోసి నా రక్తపు మాంసపు ముద్దలను ఎందుకంటారు తెలుసా? ఆ బరువును మోసిన శక్తి ఆవిడ. ఆవిడకి అంత బరువు ఉంది కదా, అవును. మరి తండ్రికి ఏమి హక్కు ఉందని నిన్నంటాడు? మోయలేడు కదా. ఓకే. అంటే ఎందుకంటే ఇచ్చాడుగా మనకి జీవం. తండ్రి శరీరంలో నిన్ను మోస్తాడు. ఓకే. ఆయన వీర్యం రూపం అవును. శరీరంలో ఆల్రెడీ ఉంటుంది. ఉమ్, ఆ శరీరంలో నుంచి వచ్చిన ఆ వీర్యం, ఆ గర్భం నుంచి వచ్చిన ఆ పరమాత్ముడి ఆజ్ఞ, మూడు కలిసిన శక్తుల్లో
తండ్రి బయట మోస్తాడు కాబట్టి, తల్లి గర్భం లోపట మోస్తుంది కాబట్టి, ఇంటి బాధ్యతలు ఆ తల్లి నరకయాతన ఇంట్లోనే పడుతుంది, తండ్రి సమాజంలో పడతాడు. రోడ్డు మీద తిరుగుతూ ఎన్ని అవమానాలు పడుతూ ఎన్నో 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 ఎన్నో. మాకు ఇక మా నాన్న లేడు, మమ్మల్ని కన్న మా నాన్న 7.5 ఇయర్స్లో వెళ్ళిపోయాడు. అరే మా అమ్మ ఒకటి చాలా కష్టపడ్డది. తర్వాత మా అమ్మ వేరే పెళ్లి చేసుకొని మమ్మల్ని పోషించిందంటే కేవలం తినడానికే మమ్మల్ని పోషించింది. ఓకే. మేము హాస్టల్లో జీవితాన్ని గడిపాము. హాస్టల్లో జీవితాన్ని గడిపింది కూడా ఎందుకు తెలుసా మిత్ర, మేము చదువులకు వెళ్ళలే హాస్టల్కి. ఫుడ్ నేను ఈ రుద్రాక్షల మీద ఒట్టేసి చెప్తా, మేము కేవలం తినడానికే వెళ్ళాం. మా అమ్మకి 3 పూటలు మాకు పెట్టే ఓపిక లేక తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే కనీసం పిల్లలు తింటారు, కనీసం తింటారు, నా ఒక్కదానికి ఎన్నో ఒక దగ్గర కూలో నాలో అడుక్కొని తిన్నా సరిపోతుందని మా అమ్మ ఆ రోజు చేసిన ధైర్యమే ఈరోజు ఈ శివరుద్ర సాధువు శరీరం అయింది. శివుడు ఉన్నాడని ఎందుకు నమ్ముతానంటే, ఆ సమయంలో కూడా మా గురువులు మాకు విద్య అందించినప్పుడు ఆ విద్యని మేము కొంచెం శరీరానికి ఇమిడించుకోగలిగినాం. అందుకు ఈరోజు చదువుకొని నేను ఎంబీఏ చేశాను. ఐ డిడ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. అన్నీ చేసుకొని వచ్చామనంటే, ఆ రోజు మా తల్లిదండ్రులు కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకుంటే మా కాళ్ళకు చెప్పులు వేశారు. అవును. చెప్పులే లేకపోతుండే ఆ రోజుల్లో. అంత బిలీవ్ చేయి శంకర. ఇప్పుడు కూడా ఊర్లలో పరిస్థితులు అలా ఉన్నాయి. అవును. కానీ కుటుంబం ఉన్న విలువ, ధైర్యమైన ఆ విలువ తల్లిదండ్రులే కాబట్టి, అమ్మ లేని ఇల్లు, తండ్రి లేని ఇల్లు ఎప్పటికైనా చీకటి హరివిల్లు. ఆ చీకటి హరివిల్లులో మనం ఉండగలమా? ఆ హరివిల్లును మనం బొమ్మరిల్లు అనగలమా? లేదు. కాబట్టి మన అమ్మా నాన్నని ప్రత్యక్ష దైవం ఎందుకు అనాలంటే, నీకు ఊహ తెలియనప్పుడు, నీ చూపు మాట నీకు రానప్పుడు ప్రపంచం మొత్తం తెలియజెప్పిన మహా గొప్ప దేవత ఆవిడ. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులని పాలిచ్చి పెంచిన తల్లిదండ్రులు గుండెల మీద తంతున్న వీళ్ళందరినీ ఎంత కోపం వస్తుంది తెలుసా? ఇప్పుడు మీరు చెప్తున్నా నాకు అదే వచ్చింది సార్. గుంజుతారు, తలలు గుంజి ఆస్తిరాయి అంటారు, తండ్రిని కొడతారు. ఒకడు ఇలా గుద్దేశాడు స్వామి, ఆ తండ్రి కింద పడిపోయాడు, ఆ వీడియోస్ బాధ అయింది కదా. ఎంత బాధ ఎంత బాధ ఎంత బాధ. మొన్న చూసాము రీసెంట్గా. ఒక దగ్గర సందర్భం వచ్చినప్పుడు నేను గుంటూరు పోతున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు తండ్రి తినిపిస్తున్నాడు పిల్లలకి. వాళ్ళు పెద్దగానే ఉన్నారు, ఆ, తండ్రి తినిపిస్తుంటే ఆయన- తింటున్నాడు. అప్పుడు మా నాన్నగారు గుర్తుకొచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, కారపు ముద్దలు పెట్టడానికన్నా మా నాన్న ఉండాల్సింది నాకు అనిపించింది. చిన్నప్పుడు విషయం ఏంటంటే, పరమాత్ముడు కన్న తల్లిదండ్రుల్ని దూరం చేయకూడదు శంకర. మా అమ్మ కష్టపడ్డది. చూడు, రక్తం చాలా గొప్పది సృష్టిలో. నాన్న కారం ముద్దలు పెట్టి నాకు కమ్మగా అనిపిస్తుంది. అలా నాన్నలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసావా? ఒకళ్ళు తాగి చనిపోతారు, క్షణిక నిర్ణయాలు చనిపోతారు. ఒక ఆడది ఎంత కష్టపడుతుంది, ఈ సమాజం ఎంత చులకనగా చూస్తుంది, ఎంత తక్కువ చేసేస్తుంది ఆడపిల్లల్ని. అంటే కామానిక. ఒక భర్త లేకపోతే నువ్వు కామంతోనే చూస్తావా? ధైర్యంతో చూడలేవా? నేను ఉన్నామమ్మా, బస్తీలో ఉన్నామని చూడలేవా? ఆ రోజు మా అమ్మ అదృష్టం బాగుండి, పరమాత్ముడు ఏ జన్మల పుణ్యమో, మళ్ళీ మాకు రాజమండ్రి నుంచి మా అమ్మ ఏం చేసింది, మా అన్నప్పుడు నాకు నేను డాడీ అంటాను, పెళ్లి చేసుకుంది. ఎందుకు చేసుకుందంటే, ఆయన ఒక్కతి కావద్దు, పిల్లలందరూ హాస్టల్లో ఉంటే ఓకే. అని చేసుకున్న ఆ ధైర్యము ఈరోజు మాటికి ఆయన పెట్టిన భిక్ష మాకు. పరమాత్ముడు మార్గం ఎలా పెడతాడంటే, ఈరోజు అవకాశాలు లేవు శంకర. అంత సులభంగా అక్రమ సంబంధం అనేస్తున్నారు. ఆ. ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల ముందే దుస్తులు మార్చుకోవడానికి సిగ్గుపడుతుంది శంకర. అవును. అలాంటిది ఒక బాయ్ ఫ్రెండ్ అని, ఒక లవర్ అని వాడి ముందు అన్ని బట్టలు ఇప్పేసి నించుంటే దాన్ని నువ్వు కామం అంటావా? దాన్ని నువ్వు ఫేక్ లవ్ అంటావా? దాన్ని నువ్వు ఎవరెవరితో ఉన్నావా అంటావా? తల్లిదండ్రుల ముందు దుస్తులు తీసుకోవడానికి సిగ్గుపడ్డ ఆ ఆడబిడ్డ నేను నమ్మి కదా అలా వస్తే ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఎంత? ఆ సందర్భం మాకు గుర్తుకొచ్చినప్పుడు నేను చాలాసేపు బాధపడ్డా. అలా ఈ కుటుంబాల విలువలకి ముఖ్యమైన కారకులు తల్లిదండ్రులు స్వామి. వాళ్ళ పాపాలు ఎప్పటికీ, మనం చేసిన పాపాలు ఇలా వెంటాడతాయని అనుకోకూడదు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసి 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 ఎన్ని అవమానాలు పడి 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 నోటికి ముద్ద తెచ్చారు. నోటికి ముద్ద అట్లా మింగేస్తే అయిపోయిందా? అమ్మ ఎన్ని అవమానాలు. అరే మేము ఒక సమయం స్వామి తిండి పెడతారా అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి చూసినందుకే ఈరోజు నేను అనర్గళంగా 5 ముద్దలు 5 చేతులు ఇట్లా పెట్టి తింటా మిత్ర. భోజనం గురించి నేను అల్లాడిపోతా, భోజన విలువ తెలిసి నేను అదైపోతా. ఇప్పుడు మా డ్రైవర్ని ఏమంటున్నా, ఎన్నో తినేసి రాబో అన్న. సమస్త లోకం కేవలం కడుపు కోసం శంకర.
అలాంటి దాన్ని ఈరోజు దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా అని ఎక్కడ దేవుడు ఎప్పుడు దేవుడు? నీ దేవుడా నా దేవుడా? అసలైన వారసుడు వరకు సృష్టి విధాత ప్రదాత న్యాయాన్ని నిర్ణయించిన ముల్లోకాధిపతి ప్రాణదాత ఆయన, అంతే. నీకు ప్రాణాన్ని దానం చేసిండు, కానీ ఆ ప్రాణాన్ని కాపాడింది నీ తల్లిదండ్రులు కదా శంకర. ఆ తల్లిదండ్రులు కాపాడిన దానికి విలువ నీ అరికాలతో తంతావా, జుట్టు పట్టుకొని తంతావా? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండవచ్చు, అయినా వాళ్ళు భరిస్తున్నారే. నా కొడుకు పోయిండని ఒక ఆమె ఏడుస్తుంది వచ్చి, ఎంత బాధ అవుతుంది. ఇంకొకళ్ళు వచ్చి అంటారు నా కొడుకు ఆస్తి సెల్లెడు ఇళ్ళగొట్టారని అంటారే, ఎంతటి బాధ. ఎన్ని బాధలలో మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు శంకర? మనస్సాక్షిలో లేని దేవుడు ఎలా వస్తాడు? కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించలేని ఏ కుటుంబం భయపడదు, బాగుపడదు. భయపడడం కాదు, బాగుపడదు. మాకేంటంటే మా అమ్మ అన్ని కష్టాలు పడ్డది కాబట్టి ఈరోజు నా పిల్లలు నేను అన్నాళ్ళు ముద్దారుగా అంత ముద్దుగా చూసుకుంటాము, ఎంత చేస్తాము అన్న దాంట్లో కష్టమే చూపిస్తాను నేను. ప్రేమ చూయించుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ రోజు మా అమ్మ కారపు ముద్దలు పెట్టినందుకు ఈరోజు ఈ దేహానికి ఒక విలువ రాగలిగింది. చదువుకున్నా 2 లక్షల జీతం వదిలాను నేను, 30,000 20,000 జీతం కాదు. ఐఎంఎస్ 2 స్టేట్ ఇన్ఛార్జ్. నేను పెద్ద పొజిషన్ వదులుకొని వచ్చాను అంటే పుణ్యం దాగుంది కాబట్టి, ధర్మం దాగుంది కాబట్టి. ఈరోజు మేము పడ్డ బాధలన్నీ కుటుంబాల్లో చాలామంది ఇప్పటికీ పడుతున్నారు. అలా స్థితిగతులు ఉండకూడదు. మేమేం చేసేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు తెలుసా మిత్ర, సందర్భం వచ్చిందని చెప్తున్నాము. మేము ఆ పురాణాపూల్ ప్రాంతంలో పెరిగాము చిన్నగా ఉన్నప్పుడు కదా. అక్కడ హోలీ పండుగ వస్తే రంగులు అమ్మేవాడిని, అందులో సంచుల్లో పెట్టేసి. హోలీ పండుగ వస్తే అప్పట్లో 2 రూపీస్ 1 రూపీ మనకి ఎక్కువ. తర్వాత మా వీధుల్లో ఉండేవాళ్ళు చెప్పుల షాపు ఉండేది వాళ్ళది. అదే అప్పట్లో బండి మీద చెప్పులు కదా. ఆయనతో పాటు పోతే ఆయన మనకి సాయంత్రానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాడు. మళ్ళీ ఈ ఫ్లెక్సీస్ మన ఈ సీనరీస్ ఉంటాయి, ఫొటోస్, అప్పటి కూడా ఫొటోస్ ఉండే, ఆయనతో పాటు పోతే ఆయన ఒక 2 రూపాయలు ఇస్తాడు. ఇలా అనుకూలతను బట్టేసేసి హాలిడేస్కి వచ్చినప్పుడు మా అమ్మని చూడాలి, మా అమ్మతోనే ఎక్కువ తిరగాలి అనేది ఉండేది మైండ్లో నాకు. మా అమ్మ అంటే నాకు చాలా చాలా అది ఇష్టము. అయితే ఆవిడని చూడాలి, చేయాలి అని చెప్పేసి, ఆవిడకి సహకరించాలని చెప్పేసి ఆ 2 రూపాయలకి 3 రూపాయలకి కడుపు చేతిలో పట్టుకొని కూర్చునేవాళ్ళం. అంతటి జీవితాలను చూసిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి ఇక్కడ. డబ్బు అంత సులభంగా వస్తుందా ఇక్కడ? ఎన్ని కష్టాలు విడతీస్తాడు ఆ శివుడు, ఎన్నెన్ని ఏడిపిస్తాడో తెలుసా ఆ మొక్క అంటే. 3 కన్నులు మూసుకొని ఉన్నాడు కానీ 3 చెరువుల నీళ్ళు తాగిస్తాడు శంకర. పాపం పుణ్యం అనేది పరమాత్ముడి నిర్ణయం, మానవ శరీరానికి కాదు. మానవ శరీరం చేయాల్సింది ఏంటంటే ఒకటే ఒక మాట, ధర్మం కాపాడాలంటే కనీసం ధర్మం వైపు నడవాలి అన్న ఆలోచన వచ్చినా నువ్వు కాపాడబడినట్టే. ఇక్కడ చూడండి, ఒకడు ముందుకెళ్తే 4 లాగుతారు. నువ్వేంద్రా అంటే నేనేంద్రా అని అంటారు. ఎందుకు ఈ స్వార్థం? 1000 ఏళ్ళు బతికినోడు ఉన్నాడు చరిత్రలో ఎవరు? పోనీ బతికిండే అనుకుందాం, వాడు మట్టిలో కలిసిపోతాడే కానీ వాడిని తీసుకెళ్ళి నిన్న పైన పెట్టినావా? లేదు. మట్టిలో కలిసిపోయే ఈ దేహానికా స్వామి ఇంతటి ఘోరాలు, ఇంతటి కోరికలు? ఈ విధంగా ధర్మం వైపు నడిచిన వాడు ఫస్ట్ మర్మం వైపు నడవాలి. మర్మం అంటే అది మానవ ధర్మం. మానవ ధర్మమే తెలియని నీకు దైవ ధర్మం తెలుసదా శంకర? గురువులు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులని ఎందుకు విలువయ్యాలని నేను అంటా అంటే స్వామి, వాళ్ళు పలికే మాటలు, సత్పురుషులు పలికే మాటలు గౌరవార్థమైనవి. కొందరు ఉన్నారు చెడు 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 అంటే, ఒక్కళ్ళు ఇద్దరు కారు కదా. ఈరోజు మీరు అడిగారు దేవుడిని చూడొచ్చా, దేవుడు ఎక్కడున్నాడు అని అంటే, దేవుడు ఎక్కడ లేడు చెప్పు? నీ దగ్గర లేడా, నా దగ్గర లేడా, వాళ్ళ దగ్గర లేడా? అడుక్కునేవాడి గుండెలో కూడా దేవుడే ఉన్నాడే, పశువులలో కూడా దేవుడే ఉన్నాడే. చూసే నీ మనస్తత్వం బాగాలేకపోతే మరి దేవుడు ఎందుకు కనబడతాడు? అడిగిన వివరణ ఈ మధ్య గుర్తుకొస్తున్న విషయాలు. ఇప్పుడు మీరు ఇందాక అది తల్లి గురించి చెప్పారంటే, కారం ముద్దలు తిని మనకు పాలిస్తే అట్లాంటి ఆడవాళ్ళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా అంటే శాచకత్వం చేస్తున్నారే, ఇష్టం ఉన్నట్టుగా హింసేసి వాళ్ళ ఫిజికల్ గా ఈ విధంగా ఆ విధంగా చేసి చంపేస్తా ఉన్నారు శారీరకంగా. అంటే ఎందుకు ఇది వీళ్ళకి తెలియదా ఎట్లా అన్నట్టు? అసలు ఇది ఏమవుతుందంటే రాక్షసుల తత్వంతో పుడతారు కొందరు. ఈ కామం అనేది తృప్తి చెందని శరీరాలు కొన్ని ఉంటాయి. ఎలా అంటే ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండి, ఉమ్మడి కుటుంబాలలో 4 రూములు 5 రూములు ఉంటే భార్యాభర్తలు పడుకోవడానికి, ఏకాంతంగా ఉండడానికి కొన్ని ఉండేటివి. రెండో విషయము, ఇప్పుడు ద లైఫ్ ఇండివిజువాలిటీ తగ్గి పెరిగి ఇండివిజువాలిటీ పెరిగి మనిషి ఒక రూమ్లో ఇట్లా అట్లా ఉండడం అనేది పిల్లలు పరిస్థితి అనుకోవట్లేరు, అది అవకాశం అనుకుంటున్నారు.
యూట్యూబ్లో అదొకటి దిక్కుమాలిన ఆప్షన్ తీసేసేయాలి. ఇట్లా పెట్టి గూగుల్ ఆర్మూర్ రూట్ మ్యాప్ అనగానే ఆర్మూర్ రూట్ మ్యాప్ వస్తుంది. అవును ఇది తీసేసేయాలి ఫస్ట్. పిల్లలు ఏం సెర్చ్ చేస్తారు తెలుసా? ఏ ఫర్ యాపిల్ సర్చింగ్లో లేరు వీళ్ళు. అవును వీళ్ళు ఏముంటారు తెలుసా సర్చింగ్లో? మీరు బాగా నిల్చండి. హౌ టు మేక్ కుర్కురే, హౌ టు మేక్ చిప్స్, లేకపోతే ఇంకేదో. ఇది హడావిడి. ఆ, ఇంకా అది నేనైనా కుర్కురే చిప్స్ అంటే ఇంకొకళ్ళు అయితే కేఎఫ్సి ఆర్డర్ చూస్తారు, డామినోస్ చూస్తారు. అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో మైండ్ సెట్ అడ్వాన్స్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు నేర్పించాలి. ఒరే నాయనా, అది టీవీ, ఆ, అది ఆధ్యాత్మికంగా చూడాలి, చలనచిత్రపరంగా చూడాలి, అవును లేదంటే ఒక ఆనందంగానే చూడాలి. మిగతా సమయంలో పూజ చేసుకో, గుడిలో చదువుకో, డిక్షనరీ తీసుకో, ఆధ్యాత్మికంగా జనరల్ నాలెడ్జ్ చేసుకో అనాలి. తల్లిదండ్రులు ఎందుకు అనలేకపోతున్నారంటే తండ్రి తల్లి ఇద్దరే ఉండడం చేత, ఇంట్లలో ఇద్దరు పనికి పోవడం చేత ఈ పిల్లల విచ్చలవిడతనం పెరిగిపోయింది. వాళ్ళిద్దరు ఏం చేస్తారు చెప్పు స్వామి? 30,000 నాన్నకు వస్తే 15,000 రెంట్లకే పోతాయా? అవును ఇంకా 15,000 నీకు ఈ స్కూల్ ఫీజులే అవుతాయిగా. అవును మరి ఇల్లు ఎట్లా గడవాలి, సంసారం ఎట్లా గడవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు, బాధ్యతలు, ఇంకేదో ఈఎంఐలు, లోన్లు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చెప్పండి మన జీవితంలో బొక్కలు. అవును మరి ఇవన్నిటికీ కదా ఆడబిడ్డ పనికి పోతుంది. అదే రెంట్లు డబల్ బెడ్రూమ్ 1,000 రూపాయలు అనుకో మిత్ర, ఉమ్, ఎవరు పోరు. పోరు. డబల్ బెడ్రూమ్ 20,000 లక్షలు ఉన్నాయి స్వామి. అవును సార్ ఇన్ని ఉండడం చేత ఆ ఆడబిడ్డ రెంట్ కట్టడానికో లేకపోతే స్కూల్ ఫీజు కట్టడానికే పోతుంది. స్కూల్ ఫీజు ఎంత మిత్ర? సుమారు ఒక్కళ్ళకి 50 నుంచి మొదలు, 20,000 నుంచి మొదలు, 40,000 నుంచి మొదలు. ₹1,00,000 ఇప్పుడు ఇలా కుటుంబాలు ఉండడం చేత ఏమవుతుందంటే స్వామి, ఆ అమ్మ నెల నెల కట్టే రెంటు, ఇద్దరు ప్లానింగ్స్ ఏంది, నువ్వు చిట్టీలేయి నేను వచ్చేసి పని చేసి వస్తానంటే, ఇక్కడ ఇద్దరు అలసిపోతున్న అలసటని గుర్తిస్తలేరు పిల్లలు. ఓకే ఎందుకు కన్నావు? ఎవడు కనమన్నాడు? కంటే నన్ను ఎందుకు చూస్తలేవు? కంటే నాకు ఇవందుకు ఇస్తలేవు? కనకపోవాల్సింది నువ్వు నన్ను. ఎంతటి దాష్టికమైన మాటలు వింటే ఆ తల్లిదండ్రులకి. చిన్నప్పుడు నీ ముడ్డి గడిగి, నీ మూతి గడిగి, నీకు అల్లారు ముద్దుగా స్నానాలు చేపించి, నీకు పాలిచ్చి, లాలిచ్చి, భుజం మీద ఎత్తుకొని అన్నీ చేసిన ఆ తల్లి అవన్నీ గుర్తు చేసుకొని వాడు ఇంకా చిన్నపిల్లోడేలే అని వెళ్ళిపోతుంది. అలాంటి తల్లిదండ్రులని మనం ఈరోజు బాధపెట్టి, మీరన్న ఆ మాట చూస్తే గుణగణాలు లేని పిల్లలని తల్లిదండ్రులే చేస్తున్నారు శంకర. ఒకడు మొబైల్ ఓపెన్ చేసి వేరే దాంట్లోకి వెళ్తాడు, ఇంకోటి చూస్తూ ఉంటాడు. ఈ ఊహ, ఆ మైండ్ సెట్ మారి కామం, ఆడపిల్లల విషయంలో నువ్వేంది నేనేంది అనడం, గౌరవార్థమైన మాటలు మాట్లాడతలేరు ఆడపిల్లల విషయంలో. గౌరవార్థమైన విషయం ఏం మాట్లాడాలి? అమ్మాయి ఈ విధముగా సంప్రదాయం చెప్తున్నారా? ఆడపిల్లలు జీన్సులు టీషర్ట్లే వేస్తారే, అలానే సాంప్రదాయం దెబ్బతిన్నదా? లేదు. సాంప్రదాయం ఎక్కడ దెబ్బతింటుందంటే విచ్చలవిడితనం ఉన్నప్పుడు. లంగా జాకెట్ ఎందుకు వేసుకోవాలంటే అది వేసుకున్నప్పుడు నీకు కొంచెం సిగ్గు బిడియం వస్తుంది. జీన్స్ టీషర్ట్ వేసుకుంటే నీ వ్యవహారం కొంచెం మారుతుంది. కళ్ళద్దాలు పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది, డైరెక్ట్ కళ్ళతో చూస్తే ఒక వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బస్సులో వచ్చేటప్పుడు పాస్ పట్టుకొని వచ్చేటోడికి, పైసలు ఇచ్చి వచ్చేటోడికి తేడాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ గుణగణాలను నేర్పితే కూడా పిల్లలు ఎందుకు ఇంటలేరు అనే విషయానికి వీళ్ళ పరిస్థితి ముఖ్యమైన కారణం స్వామి. డబ్బులే వీళ్ళది ముఖ్యమైన ఎజెండా అయిపోయింది తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులు రెంట్లు కట్టకపోతే బతుకులు లేవు, తర్వాత ఈఎంఐలు లేకపోతే బతుకులు లేవు. వాళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒక మాట మాకేమొస్తుందంటే, సందర్భం కాబట్టి చెప్తున్నాను, ఈ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఈ గుర్రాల మీద, ఆ ఎద్దుల బండ్ల మీద పోయేటి ఉండేటి కదా, అది వచ్చేయాలి స్వామి. ఫస్ట్ సగం దరిద్రం వెళ్ళిపోతుంది. అర్థమైంది? అదే రావాలి. గుర్రాల మీద మూడే లాంగ్ టైం వరకు ఎందుకు పెట్టుకుని ఓడో కాకున్నాడు. నీకు నియర్ బై ఏంటి లేవా? ఫెసిలిటీస్ అన్ని లేవు. నువ్వు పోయింది నీ ద బెస్ట్ ఆప్షన్ యూ ఆర్ చూసింగ్. Here he is giving 1 lakh, then if you go out of the state, you can get 2 lakhs. That is your flexibility, you are deciding that. So I am asking that you have to take a communication within you. The flexibility has to be reached to your family, and your children has to see your daily environment strengths, and they have to see your hard work. You know the parents are doing now. తెచ్చుకో బిడ్డ బిర్యానీ కదా, తండ్రి ఏం చేస్తాడు? 1000 రూపాయలు ఇస్తాడు. బిడ్డ ఏం చేస్తాడు? తింటాడు, ఎంజాయ్ చేస్తాడు. ఆ 1000 రూపాయలు ఫిల్ చేయడానికి తండ్రికి 2 నెలలు పడుతుంది శంకర. తల్లిదండ్రులు చేసిన పొరపాటే అదే అని చెప్తాను. నీ అతి గారాభమే నీ పిల్లల్ని ముంచుతుంది. ఈపు విమానం మొత్తం మోగించు, అప్పుడు వామ్మో ఎందుకు వచ్చిన గోలరా బాబు,
ఒక 20 ఏళ్ళు అయినాక మా నాన్న చేసింది మంచి అని చెప్తాడా? ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా మా అమ్మ మీద ఆ బాధ, మా నాన్న మీద ఆ బాధ చెప్పు. ఒకవేళ మా అమ్మ నన్ను రోడ్డుకు వదిలేసేసి విచ్చలవిడిగా వదిలేస్తే ఈరోజు నేను ఈ దేహంతో ఉండేవాడినా ఇక్కడ? నేను కూడా ఎక్కడో ఉండేవాడిని. 2 లక్షల జీతంతో హైదరాబాద్లో భలే బతకొచ్చు, పెద్దగా లగ్జరియస్. మంచిగా ఆ బతుకు మేము బతుకోదలుచుకోలేదే. మాకంతా మా అమ్మ నేర్పించింది మమకారము, ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు. అదంతా కుటుంబంలోనే. మేము గొడవలు పడతాం బాగా. నిన్న కాక మొన్న మా మామయ్య వచ్చారు. మా అమ్మ నేను అందరం కూర్చొని మంచం మీద బీభత్సంగా గొడవ మాది. గంటన్నర అయ్యింది గొడవ, గంటన్నర అయ్యింది. కానీ లోపల ఆనందం ఏమవుతుంది తెలుసా? కుటుంబం అంటే ఇదే, గొడవలు పడాలి. గంటన్నర తర్వాత నేను బయటికి వెళ్ళా, పోయి బజ్జీలు తెచ్చా, బోండాలు బీండాలు ఉంటాయి కదా మనది, అన్నీ పట్టుకొచ్చా. అందరు కూర్చొని తినేసేసి మరి సాయంత్రం కలుస్తాం, మళ్ళీ రేపు ఈ పండగ రండి అక్క, మళ్ళీ ఆడ కలుసుకుందాం అక్క అంతే. నేను అనేది అదే మిత్ర, కుటుంబం లోపటే గొడవలు చేసుకోవాలి. రోడ్డును విచ్చలవిడతనం చేసి మన విలువలు పోవద్దు. మన ఇంట్లో మనం గట్టిగా కొట్లాడి అర్ధగంటలైనా కలవచ్చు, మన ఇంట్లో మనం గంట సేపు కొట్లాడినైనా కలవచ్చు. కానీ శత్రుత్వాలు చూసావా బయట, ఎన్ని ప్రమాదాలు. కాబట్టి కుటుంబం గొప్పది కదా, విలువలు గొప్పది కదా. కాబట్టి మీరు అన్నట్టుగా దీంట్లో ముఖ్యమైన పాత్ర ఎవరిది? తల్లిదండ్రులది, దేవుడిది కాదు. ఆడపిల్లల విషయంలో, కుటుంబాల విషయంలో తల్లిదండ్రులు మేజర్ పార్ట్స్. గురువులను గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి గురువులు కూడా రావాలి బయటికి. ధర్మశాస్త్రాల, ఇతిహాస పురాణాల, తాళపత్ర గ్రంథాల ప్రకారంగా ఏం చెప్తుందంటే ఋషి పరంపర మనది. ఋషి పరంపర అంటే మనకు ఒక గురువు అవసరం. ఈ రోజులో మన గురువే దొంగ అయిపోతే శిష్యుడు పాప ఇవ్వడానికి ఎవరు శివరుద్ర సాధు ఎందుకు పడ్డాడు మా మీద అనుకుంటారు. గురువులే దొంగలు అయిపోతే మరి శిష్యులు కూడా దొంగలు గారా? గురువు ఏం చేయాలంటే ఇలా ఒక వస్తువు తీస్తుంటే ఈ పొలగొట్టాలి. ఎవరా ఏంద్రా అనేది అట్లా కాదు. గురువు ఏమంటాడు, ఎవడని చూడలేడుగా, కథ ఇటు వచ్చేయాలిగా. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డ తప్పు చేస్తే ఎవరు చూడలే కదరా, వచ్చాయి. నువ్వు ఎవరు కనబడలేవు కదా, వచ్చాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోతలేరుగా, వచ్చాయి. అంతేగాని అట్లెట్లా పోతావురా నువ్వు, మేము ఇంట్లో లేమా, మాకు అడిగేది లేదా, ఏమనుకుంటున్నావు నువ్వు, నీకు చదువు సంధ్య లేదా, నీ హోంవర్క్ ఏం చేసావు, ఈ నెల నువ్వు ఏం చేస్తున్నావు అని గీపు మామూలుగా కాదు వాతలే పెట్టేయాలి. గీపంతా కూర్చుంటే 4 రోజులు పట్టాడు ఇంట్లో. అప్పుడు భయం వచ్చి క్రమశిక్షణ వస్తుందా రాదా? పూర్వం కొట్టేవాళ్ళుగా, ఇలా పెట్టి కొట్టేవాళ్ళు. ఇలా కొట్టే పటపటప అయితే ఇది ఇట్లనే ఇంకా ఒక గంట సేపు. మళ్ళీ గురువులు ఎలా బాధపడేవాళ్ళు తెలుసా? ఇప్పుడు మేము అప్పుడప్పుడు మా గురువులు కనబడితే గుండెకి హత్తుకోవాలని చూస్తాం, కానీ ఎక్కడున్నారో మా గురువులు. వయసు రీత్యా వాళ్ళు కొందరు చనిపోయారు, కొందరు వెళ్ళిపోయారు కదా. అలాంటి గురువులు లేరు శంకర. తల్లిదండ్రులు కొట్టద్దు అని గురువులకి ఫోన్లు వేసి చెప్తారు, డోంట్ బీట్ మై చైల్డ్, ఇఫ్ యూ వాంట్ ఫైనాన్స్ వీ విల్ అరేంజ్. ఫైనాన్స్ అరేంజ్ చేస్తావే, కెన్ యూ అరేంజ్ క్యారెక్టర్, కెన్ యూ అరేంజ్ యువర్ చైల్డ్ సెన్స్, కెన్ యూ అరేంజ్ కమ్యూనికేషన్ బిట్వీన్ లేడీస్ అండ్ జెంట్స్ అని, కెన్ యూ అరేంజ్ ద సెన్స్ అబౌట్ ఎడ్యుకేషన్? వీ కెనాట్. గర్వం గౌరవం రెండు మన నాలుకనే. మంచిగా ఉన్నావా నలుగురిలో విలువ, మంచిగా లేవా నీకు విలువ పోతుంది. 2 ఆయుధాలు నాలుక మీదనే ఉన్నాయి. కలియుగంలో బ్రహ్మం గారు చెప్పారు, కలియుగంలో ఆయుధం ఏమిటి, కలియుగంలో ఆయుధం ఏమిటి అని అన్నప్పుడు లాస్ట్ వర్డ్ ఆయన ఇచ్చింది ఏంటంటే కలియుగంలో ఆయుధం నాలుక. అలా ఎలా నాలుక, అలా ఎలా అని శిష్యుడు అడిగితే, నాలుకతో అనర్గళంగా మాట్లాడి నలుగురిని కలుపుకొని పోతే, ఇల్లు సంసారం సౌభాగ్యం అని మంచితనాన్ని నీవు చూయిస్తే అదే అత్యంత శక్తివంతమైనది నీ కుటుంబాలని నిలబెట్టడానికి, బంధువుల బాధ్యతలని, నిన్ను నీ స్నేహితులని కాపాడడానికి. అదొక వివరణ నీకు శక్తి కాదు. కుదరదని దురుసుగా నీవు ప్రవర్తించి గర్వం అని అదని ఇదని నువ్వు ఎవడు పడితే వాడు ఏందైతే అని చెప్పేసి అద్దు వరకు లేకుండా నీవు ప్రవర్తిస్తే అదే అత్యంత షార్ప్, అంటే అత్యంత పదునైన కత్తి, చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది. డబ్బిచ్చి రిలేషన్స్ కోల్పోతాం మనం. నేనేమంటా అంటే డబ్బుతో రిలేషన్స్ కోల్పోవద్దు మిత్ర, ఎంతటి తప్పు. ఆ డబ్బుతో నా రిలేషన్ని కోల్పోతావు. ఒక మాటను అప్పుడు బాధపడితే కోల్పోయిండు అనుకోవచ్చు. అప్పిచ్చి కోల్పోతున్నాం ఈ వస్తువులని, కోల్పోయినట్టు బంధువులని. డబ్బు ఎంత పని చేసింది చూసారా? కనీసం బతుకుంటే మావోడు బలిశాకన్నా తినేటోడు అనుకుంటారు. మనోడికి మంచిగా మనము పాలకూర పప్పు తినిపించి అప్పిచ్చి అన్నీ చేపించి ఈరోజు మనము
ఇక్కడ వీపులో మంచి బలంగా తనిపించుకుంటున్నాం, అవును. వీళ్ళు వెళ్ళు అని. అంతే. అప్పిచ్చినోడి సిట్టు మనం తిరగడం ఏంటి స్వామి? అవును. అప్పు అప్పు తీసుకున్నప్పుడే 10 సార్లు వస్తాయి. మన 10 సార్లు వస్తాడు. ఇక తీసుకున్నాడంటే అంతే నేను ఇంకా. ఏం డిసైడ్ చేసుకున్నా అంటే దేవుడా సిచ్యువేషన్ వస్తే ఒక 10 రూపాయలు ఇచ్చేసి జరిగిపోవాలి, కానీ దాన్ని ఆశించద్దు. అంతే. ఏదో వెన్నుపోట్లు పోయిన నాటికి వదిలేసుకోవాలి ఇంకా. వదిలేయాలి. లక్షలు ఇచ్చి నాశనమైన కుటుంబాలు వందల్లో ఉన్నాయి ఈరోజు. సరే స్వామి, లాస్ట్ ఒకటి క్వశ్చన్ స్వామి. అదే. ఇప్పుడు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, నమ్మిన వాళ్ళు కానీ దేవుడికి దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఒంటరిగానే ఉంటారు. ఎందుకు? ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు గుళ్ళో పూజారులు ఇట్లా అంటే మా జనాల్లోకి ఎక్కువగా రారు. ఇప్పుడు ఎక్కువగా దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు జనాల్లోకి రారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు గుళ్ళో పూజారులు ఉంటారు, సో వాళ్ళు ఎక్కువ బయటికి రావడానికి ఇష్టపడరు. అలాగే ఇప్పుడు సాధువులు, యోగా, మన అఘోరీలు, సిద్ధులు, సో వీళ్ళందరూ కూడా ఒంటరిగానే ఉండిపోతుంటారు. ఎందుకు అంటే దేవుని నమ్మితే ఈ విధంగా ఉంటారా, లేకుంటే ఎట్లా అంటే కావాలంటారా ఎట్లా? వాస్తవం. ఎందుకు వాళ్ళు ఒంటరిగా ఉంటారు అని అంటే, ఇప్పట్లో ఒంటరిగా లేరు, గృహస్థ సాధువులు ఉన్నారు. ఇప్పుడు నేను గృహస్థ సాధువుని, ఓకే. నా కుటుంబం ఉంది. కొందరు సన్యాసత్వం తీసుకున్న సాధువులు ఉంటారు, అంటే వాళ్ళు కంప్లీట్గా దైవాధీనంలో ఉంటారు. వాళ్ళు కొంతమంది ఇలా చెవులకి ఇట్లా కట్టుకుంటారు కదా, వీళ్ళు జీవిత సాధువులు. అంటే ఎప్పటికీ కూడా పరమాత్మునికి, అంటే వాళ్ళు పూజించే దేవి దేవతలకి జీవితం మొత్తం త్యాగం. ఓకే. ఒక విషయం. ఇప్పుడు నేను ఉన్నది, నా బాధ్యత వేరు, నేను అర్ధనారీశ్వరి తత్వం. నాది లెక్క పద్ధతులు ఏంటంటే కుటుంబ వ్యవహార శైలిలో తలదూరుస్తూ ఉంటాను నేను, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. కొంతమంది ఉన్నారు మీరు అన్నట్టుగా, వాళ్ళు కేవలం దైవాధీనమైన పురాణాలు వేదాలే మాట్లాడతారు, అంతే. మాట్లాడడం వరకే ఉంటుంది. పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఎవరికి ఏ అవసరం ఉన్నదో వాళ్ళని, పురోహితుడికి మంత్ర ఉచ్చారణ ఎందుకు ఇచ్చాడు అని అంటే ఆయన వేదశాస్త్రాలను పఠించాలి. పఠించిన అనర్గళంగా చదివితే ఆయన విని వచ్చిన వాళ్ళని తరించేలాగా తనివి తీరా ఆశీర్వదిస్తాడు ఈయన మంత్రాలు చదివి. ఆ మంత్రాలు చదివితే ఎందుకు తరిస్తాడు? ఈయన గారు పురోహితుడికి ఏం అర్హత ఉందని నేను వస్తే నా మంత్రాలు తండ్రికి చెప్పడం అని అంటే, నీవు మంత్రాలు చదవలేవు కదా. మమ నీ గోత్రనామాలు శివరుద్ర సాధువు గోత్రం అని చెప్పినప్పుడు అక్కడున్న దేవత ఆ విషయాన్ని విని ఫలానా గోత్రం, గోత్రం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే నీ వంశం పుట్టుకకి ముందు గోత్రమే పుట్టింది. ఆ గోత్రంలో ఉన్న వాళ్ళు సప్త ఋషులు, ఆ సప్త ఋషుల నుంచి వచ్చిన ఆ పేరే. అయితే ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వామి మీరు అన్నట్టుగానే, ఒక పురోహితుడు మమ అని అనుకుంటే మంత్ర ఉచ్చారణ మొత్తం వచ్చేసి ఫలానా సాధువు వచ్చిండు, ఫలానా మనిషి వచ్చిండు, ఫలానా ఆడబిడ్డ వచ్చింది అన్నప్పుడు నీ గోత్రం ఎవరిది అని అంటే, నీ గోత్రం ఇప్పటిది కాదు నాయన, ఫలానా 100 సంవత్సరాల 200 సంవత్సరాల క్రితం మీ గురువు ఫలానా విశ్వామిత్రుడు, ఫలానా హరిశ్చంద్రుడు, ఫలానా గౌతమ మునివర్యుడు, ఫలానా జమదాగ్ని, ఫలానా ఆత్రేయుడు అని చెప్పి అక్కడి శిష్యులు వస్తే వాళ్ళు ఏం చేశారు? అప్పట్లో గొప్పవాళ్ళు, ఆ గొప్ప శిష్యులకి వారసత్వంలో వచ్చిన వాళ్ళ అన్నప్పుడు నీ గోత్రానికి విలువ. మీరు అన్నట్టుగా ఎందుకు గోత్రాలు ఉంటాయి, ఎందుకు శాస్త్రీయత ఉంటుంది అంటే, ఆ పటాలని ఆయన గారు మాత్రమే, గోత్రాలని మాత్రమే ఆయన దేవుడికి చెప్పగలడు. మేమున్నాం, హోమాలు చేస్తాం, పెద్ద 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 పూజల్లోకి పోతాను ఇంట్లోకి నేను. కొన్ని అరిష్టంగా ఉన్నాయని ఈ చేతబడులు, తర్వాత కొన్ని క్షుద్ర పూజలు చేసి ఇబ్బంది పడిన వాళ్ళ దగ్గరికి పూజలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అందులో నుంచి బయటపడేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క లక్షణం అది. అలా ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఎందుకు జీవితం మొత్తం ఉంటారు అని అంటే, అన్నీ మెడకేసుకుంటే మరి పరమాత్ముడు చెప్పిన పని ఎలా చేయగలను నేను? కాబట్టి తండ్రి ఏం చేస్తాడంటే నిన్ను ఒక్కొని కూర్చోబెట్టుకుంటాడు, నీకే చెప్తాడు, నువ్వు ఉన్నావు ఇప్పుడు ఫలానా వినోద్, ఈ విధంగా చేయనైనా అంటే నీతోనే ఎందుకు చేయాలి మరి అంటే, వినోద్ గుడిలో ఉంటాడు కాబట్టి గుడికి 100 మంది వస్తారు కాబట్టి వినోదే ఒక్కడే ఉండాలి. వినోద్ ఒక్కడే కాదు, కుటుంబంతో కూడా ఉండవచ్చును, కానీ వినోద్కు మాత్రమే అర్హత 10 మందికి చెప్తే. వాళ్ళు ఎందుకు ఒక్కళ్ళు ఉంటారు స్వామి అంటే, సన్యాసులు వేరు, అఘోరాలు నాగసాధువులు వేరు, గృహస్థ సాధువులు వేరు, బ్రాహ్మణత్వాన్ని తీసుకున్న బ్రాహ్మణులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వేరు, పౌరహిత్యాన్ని తీసుకున్న ఈ పౌరహిత్యం చేసేవాళ్ళు వేరు. ఇవన్నీ ఒకలా ఉంటే బాగా గమనించాల్సిన విషయము. ఈ మధ్య కాలంలో మనం బాగా గమనించి చూస్తున్నాం ఏంటంటే, అక్కడక్కడ దైవాధీనమైన విషయాల్లో కొంచెం కొంచెం కొలువు చెప్తూ ఉంటాం. ఇదంతా దేవుడు చేస్తున్న శాసనాల్లో నువ్వు ఒక్కడి ఉంటేనే దైవతత్వాన్ని చూసుకుంటావు. పరమాత్ముడు ఒక్కడే కాబట్టి ఆయన ఒక్కడు పని చేయాలి అని అన్నప్పుడు ఈ నాలుకల ద్వారా నీ మనసు అంతఃకరణ శుద్ధ ద్వారా నువ్వు 100 మందికి సపోర్ట్ చేస్తావు. ఒక్కళ్ళే పరశురాముడు ఒక్కడే ఒక అవతారం ఎత్తాడు. భగత్ సింగ్ ఆయన పేరేం పేరు, భగత్ సింగ్ కొన్ని కార్యక్రమాలు చేశారు.
హరిశ్చంద్ర ప్రసాద్ కొన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత సుభాష్ అలా చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ కొన్ని పనులు చేశాడు. ఉమ్, ఇట్లా ఒకళ్ళొక్కళ్ళొక్కళ్ళ ద్వారానే వస్తున్నది చరిత్ర. అక్కడ దాకా ఎందుకు మిత్ర శివాజీ ఉమ్, మహారాజ్, ఛత్రపతి శివాజీ, సంభాజీ వాళ్ళు ఒక్కళ్ళే కదా దేశం మొత్తం వెళ్ళింది. ఉమ్, వాళ్ళు ఒక్కళ్ళే కదా. అంటే ఒక్కడి వల్ల అవుతుంది అనేదే నిర్ణయం చరిత్ర చెప్పింది. ఓకే. కాబట్టి ఒక్కడి వల్లనే జరుగుతుందని హడావిడి కాకుండా నీ ఏకాగ్రత పరమాత్ముడి యొక్క చరణాల దగ్గర, ఆయన మనస్సు దగ్గర ఉంటే ఆయన చెప్పే పనులు అనర్గళంగా చేయగలుగుతావు అనేది నిన్ను ఒంటరితనంగా ఉంచుతారు. 10 మందితో ఉన్నావు, కుటుంబంతో ఉన్నావు అంటే నువ్వు ఏం చేయగలవు? ఏం చేయలేవు. ఓకే. గృహస్థ సాధువులు ఎక్కువయ్యారు ఈ మధ్య. ఆ, అందులో నేను ఒకడిని. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క తత్వం పరమాత్ముడు అప్ప చెప్తాడు. అదే నిజమైన దైవతత్వం. ఓకే. కొందరు ఉంటారు, వాళ్ళ తత్వాలు వేరు. కొన్ని వేదాలు పఠనాలు చెప్తారు. కొంతమంది ఉంటారు, నాదేంటంటే నేను వేదాలు, శాస్త్రాలు, ఆగమనాలు, పురాణాలు ఇవన్నిటితో పాటు ఈ త్రిశూలం పట్టుకొని సమస్యలు పోయి కూర్చుంటలేదు. నా డ్యూటీ అదనమాట. ఆ, నేను పోయి డైరెక్ట్ సమస్యలు కూర్చుంటలేదు. ఆ, నాకేంటంటే కూర్చొని చెప్పడం చాలా అవమానం అనిపిస్తుంది. ఆ, నేను డైరెక్ట్గా పోయి అన్ని పెకలిస్తా ఉంటా, వాడిని వీడిని సీను కానీ ఇట్లా చేసేది సార్. ఇవన్నీ ఏంటంటే నా డ్యూటీ అదేనమాట. నా డ్యూటీ ఏంటంటే నేను చూసి విని ఊరుకోను. నేను ఓకే. నాకు అది బాధ అవుతుంది స్వామి. నేను ఊరుకోను. నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. నా కోపం చాలా తప్పు వచ్చేస్తుంది. ఎక్కడ జరుగుతుందో వాళ్ళ నేను శిక్ష పడాలి. నేను పోతా, నేను పోయి కొట్లాడతా, గొడవ చేస్తా, న్యాయంతోనే గొడవ చేసుకొస్తా. ఓకే. అట్లా పరమాత్ముడు నాకు ఆ డ్యూటీ ఇచ్చాడు అని భావిస్తా. ఏమి 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 చెప్పినా నా తండ్రి శివుడికి నేను బానిసనని చెప్తా. ఓకే. ఆయన చెప్పిన ఆజ్ఞకి నేను వారసుడిని చెప్తా. ఆయన వేసిన ఈ త్రిశూలానికి నేను ఆయుధాన్ని చెప్పుకొని ముందుకే పోతా. ఆయన తత్వం అంతా మానవత్వం, ఆ మానవత్వమే దైవతత్వం, ఆ దైవతత్వమే అసలైన సిసలైన సౌభాగ్యతత్వం. ఆయన చెప్పిందల్లా ధర్మంగా ఉండండి అని, ఓకే. ఆయన చెప్పిందల్లా మనుషుల్లాగా ఉండండి అని. ఎక్కడి ఈ పీకులాటలు, ఎక్కడి ఈ గుద్దులాటలు, ఎక్కడి ఈ గోలలు. కాబట్టి ఏంటంటే 100 సాధువులు 100 రకాలుగా ఉన్న లాస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రశాంతం, అహింస, పరమో ధర్మ. ఇప్పుడు మన దగ్గర ఏమున్నది? ధర్మం రక్షతి రక్షత అంటే ధర్మాన్ని నువ్వు కాపాడాలి. ధర్మహింస సదైవచ అంటే ధర్మం ఎవడైనా హింసిస్తే వాడి వీపు విమానం మతం మోగాలి. ధర్మం సంస్థాపన, ధర్మాన్ని స్థాపించాలి. సంభవామి యుగే యుగే, యుగ యుగాలకి నేనున్నాను, యుగ యుగాలకి మిమ్మల్ని నేనే కాపాడుతున్నాను. నేను ఉన్నాక నీ ధర్మాన్ని నువ్వు పాటించడానికి ఒళ్ళు బలుప అనేది ఆ సారాంశం. ఓకే. అర్థమైందా? ఇప్పుడు కొంచెం డీప్గా చెప్పాలంటే ఇది. ఆయన ఉన్నాడని నమ్మకుండానా ఇవన్నీ చేస్తున్నాం? ఓకే. ఆయనకి తెలియనిదా మనం చేస్తున్నాం? అవును. ప్రమాదం ఉన్నది అన్నప్పుడు ఆయనే కాపాడతాడని నిజంగా శాసనం రాసింది. ఆయన లేడని నమ్మిన వాళ్ళందరికీ ఈ పోట్లు, పాట్లు, పీట్లు అన్నీ. ఓకే. ఒకటి సార్ లాస్ట్ క్వశ్చన్ అది. ఇప్పుడు మీరు అది ప్రశాంతంగా ఉన్నదని అక్కడికి వచ్చాం కాబట్టి, ప్రశాంతంగా అంటే ఇప్పుడు అఘోరిలో వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా అఖండ 2 ట్రైలర్ వచ్చింది. సో ఆ ట్రైలర్లో వచ్చేసి బాలకృష్ణ గారు ఒక ఏమంటారు దాన్ని, యోగా అంటే ఒక యోగుడు లాగా, ఒక సాధకుడు లాగా ఉండాలి. సాధువు లాగా ఉండి అక్కడ అది చేశారు, ఏమంటారు దాన్ని, మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. కాదు స్వామి, అక్కడ పీస్ ఉన్నది అంటే అక్కడ ప్రశాంతంగా కూర్చున్న ప్లేస్లో అట్లాంటి గన్స్ పట్టుకొని వచ్చారు. అంటే నిజంగానే కూడా ఈ విధంగా ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఈ విధంగా చేస్తురు అనే ఉద్దేశంతోనే అక్కడ అట్లాంటి ప్లేస్ క్రియేట్ చేసిరి అనేసి అనుకోవచ్చా? ఎట్లా అనుకోవచ్చు అట్లాంటి? వాస్తవం. ధర్మశాసనాల, ఇతిహాస పురాణాల ప్రకారంగా మాట్లాడితే మిత్ర, సినిమా ఇంకా చూడాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి. ప్రకృతి మానవ శరీర ఆకృతిని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే. ఆ సినిమా సారాంశం అదే. ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. యువతి యువకులు మద్యం బానిసలైపోయారు. అమ్మా నాన్నలకి విలువలు లేవు, ప్రకృతికి విలువలు లేవు. ఓపెన్గా ఈడ హార్ట్లో చేతి పెట్టుకొని నువ్వు ఎన్ని వేప చెట్లు నాటావో చెప్పు. నథింగ్ కదా. వేప చెట్లు అనేది ఒకప్పుడు నాటేవాళ్ళు, రావి చెట్లు నాటేవాళ్ళు, తరతరాలకు ఉండేటి. ఇప్పుడు మనీ ప్లాంట్ పెడుతున్నాం అంతే. మనం మనీ ఉన్నదని పెడుతున్నాం అందులో. అది ఒకవేళ ఉట్టి వేస్ట్ ప్లాంట్ అంటే పెట్టలేవు మనం. అంటే నీ స్వార్థాని కోసం నువ్వు ఏమైనా చేస్తే మరి పరమాత్ముడు ఎన్ని రోజులు సాధించాలి, ఎన్ని రోజులు ఆగాలి, ఎన్ని రోజులు ఆయన ఓపికతో చూస్తూ కూర్చోవాలి. కాబట్టి అక్కడక్కడ అఖండాలను అలా పుట్టిస్తే ఒక్కొక్కళ్ళది వీపు చింతపండు చేసే బాధ్యత త్రిశూలానికి ఇస్తాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు అలాగా? సాధువులంటే, సన్యాసులంటే, అఘోరాలంటే హిమాలయాల్లో ఆ మంచుకొండల్లో నిమ్మలంగా ఉండాలంటారు కదా. నిజమే, వాళ్ళు అలా నిమ్మలంగా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు, అలా నిమ్మలంగా ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఓకే.
వ్యూహం వేసేటోళ్ళు ఉన్నారు, వ్యూహాన్ని రచించేటోళ్ళు ఉన్నారు, ఆ వ్యూహాన్ని ఫలింపజేసేటోళ్ళు ఉన్నారు, అబ్బా. యుద్ధం చేసేటోళ్ళు ఉన్నారు, యుద్ధం చేయించేవాడు ఉన్నాడు, ఆ, యుద్ధం ఏ విధంగా గెలవాలని గెలిపించేవాడు ఉన్నాడు. ఆయనే ముక్కంటి. ఓకే. ముక్కంటి ఒక్కసారి వ్యూహం వేశాడనంటే నీ కంటి నిండా నిద్రనే ఉండదు మిత్ర. ఆ, ముక్కంటి వ్యూహం చాలా 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 బలమైనది. ఆయన వ్యూహం అంతా రాజ్యవ్యూహం. సృష్టి స్థితిని నడిపే మహానీయుడు ఆయన. ఆయనకి అడ్డుపోతున్నాం ఇప్పుడు. బాగుండండి బాగుండండి అని అంటూ ఉంటే ఆయనే లేడు అంటున్నాం. ఆయన ఏమంటారు తెలుసా తండ్రిని? ఉమ్, నా తండ్రి మహాముక్కంటిని, దొంగ నిద్రలో ఉన్నావు శివయ్య అని పాట తీశారయ్యా. దొంగ నిద్రలో ఉన్నాడా నా తండ్రి? నా పిల్లలు నా కడుపులో నుంచి వచ్చి అబ్రబ్రహ్మ లోకాన చేత ఆడబిడ్డ కడుపులో పుట్టించి న్యాయం కోసం ధర్మం కోసం శాసనాన్ని కాపాడండి రా నాయన అని నేను పుట్టిస్తే దొంగతనాలు, అత్యాచారాలు, మద్యాలు, మాంసాలు, ప్రకృతిని పెకిలించే పనులు చేసి దానికి ఏమయ్యా నువ్వు ఉన్నావా ఇవన్నీ జరుగుతుంటే అని అనడమా? నేను పుట్టించింది న్యాయం ధర్మం కోసం చెప్తే స్వార్థం కోసం వెళ్ళావే. స్వార్థం కోసం వెళ్ళి నీవు బాగుపడాలని వేరే వాడిని నాశనం పట్టించావే. మరి వాళ్ళ అర్థనాదాలు, వాళ్ళ శాపాలు, వాళ్ళ ఘోషలు, నరఘోషలు, నరదిష్టులు ఇవన్నీ ఎక్కడికి పోతాయి? నిన్ను నీవుగా నా దగ్గరికి రావాలి. నేను నిన్ను ఎలా పవిత్రంగా పువ్వులాగా తెల్లగా నీ తల్లి గర్భంలో పంపించానో ఆ విధముగా నీవు పరిపూర్ణమైన స్థితి అయ్యి వచ్చేంత వరకు నేను నిన్ను పుట్టించిన స్థలంలోనే కూర్చుంటాను. అదే నా శ్మశానము అని అన్నాడు. తండ్రి పుట్టించిన స్థలం అది. ఓకే. తండ్రి ఆయన కడుపులో నుంచి పుట్టించుకున్నాడు కాబట్టి మనిషి చచ్చిపోయినాకైతే రాక తప్పదు కదా. అవును. వస్తావు వస్తావు వస్తావు, ఎన్నటికైనా వస్తావు. నీవు రాలేక నా దగ్గరికే వస్తావు. అందుకే నేను శ్మశానంలో నీ చావుకే ఎదురు చూస్తూ కూర్చొని ఉంటాను అని చెప్పి శాసనం రాసింది. ఎన్ని రోజులకైనా ఆడికే వస్తావు కాబట్టి నా బిడ్డలు నా దగ్గరికి రావాలి పార్వతి, నా పిల్లలు నా దగ్గరికి రావాలి. బాధలని, భార్యలని, పిల్లలని, సంసారమని, అప్పులని సంసారంలోనే ఉన్నారే. అసలైన సిసలైన శక్తి స్వరూపుణ్ణి నేను. ధర్మం అనేది ఎందుకు చేయలేరు? న్యాయస్థాపన ఎందుకు చేయలేరు? మానవత్వాన్ని ఎందుకు చూపించలేరు? ఇవి లేని చోట నేను ఉన్నానంటే వీళ్ళు ఎలా నమ్ముతారు? నేను పుట్టించిందే మంచి కోసంగా. మంచి చెయ్యండి అంటే చెయ్యక ఇంకా నేను దొంగ నిద్రలో ఉన్నానంటే మరి దొంగ ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ దొంగ నిద్రలోనే కనబడతాడుగా. ఒక్కసారి నీ కన్నులు, నీ మనస్సునంతా అంతఃకరణ శుద్ధిని ఏకం చేసి చూడు శంకర. ఒక్కసారి ఆలోచించు. శివుడు చాలా 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 పవిత్రముగా కనబడతాడు. ఆయనని హింస పెడుతున్నాం, బాధ పెడుతున్నాం. కళ్ళే తెరవలేకున్నాడు. ఇంకా ఈ బాధలకి కళ్ళు తెరవకూడదా? రూపం లేని నా తండ్రికి రూపం ఇవ్వకూడదా? లింగ రూపాన్ని మనం పూజించేది. నా తండ్రి పార్వతీ పరమేశ్వరులు ఎంత అందంగా ఉంటారయ్యా, వాళ్ళని పూజించకూడదా? అందరు దేవాది దేవతల విగ్రహారాధన అందుకుంటే నా తండ్రి లింగారాధన అందుకున్నాడా? ముల్లోకాధిపతి కన్నా ఈ లోకానికి కన్నందుకు ఆ మూలాన్ని పూజిస్తున్నావా? ఎంతకంటే నిదర్శనమా? నా కోరిక ఒకవేళ దేవుళ్ళే ప్రత్యక్షమైతే కలిగేది ఏం తెలుసా? తండ్రి శ్మశానంలో నుంచి బయటికి రావడం చూడాలని నా కోరిక. ఎన్నేళ్ళు ఉంటాడు స్వామి శ్మశానంలో? ఎందుకోసం కూర్చుంటాడు శ్మశానంలో? నీకోసం కాదా? నా పిల్లలు నా కోసం రారా? నా పిల్లలు నా దగ్గరికి చేరరా? నా పిల్లలు నా గర్భానికి చేరరా? నా పిల్లలు నన్ను నమ్మి వస్తారు కదా. వచ్చిన రోజన్నా నేను పుట్టించుకున్న నా గర్భంలో కలుపుకుంటా. మళ్ళీ వాళ్ళని పవిత్రమైన ఆత్మలలాగా పవిత్రుల్ని చేస్తా. మళ్ళీ నేను ఆత్మలింగంలోకి వేసి గర్భంలో వేసి మళ్ళీ మానవ శరీరాన్ని ఇస్తా అని పార్వతీమాత చెప్పి తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటాడంట. శివుడు నాట్యం కైలాసంలో ఆడాడు శంకర, శ్మశానంలో ఆడతాడు. ఆ శ్మశానమే కైలాసం. ఆయన ఆడతాడు, పాడతాడు. ఆయన భక్తులు, ఆయన బిడ్డలు చావు వస్తూ ఉంటే ఆయన కన్నీటి పెట్టుకుంటాడంట తెలుసా? నా బిడ్డ ఇలా వస్తున్నాడా? కట్టేస్తాము శ్మశానానికి వచ్చేటప్పుడు, పడిపోతుందేమో అది అని నోట్లో కుక్కేస్తాము. ఆ నోరు తెరిసేమన్నా బయటికి మాట్లాడేస్తాడేమోనని, కాళ్ళు దగ్గరికి పెట్టేస్తాము లేచి పరిగెత్తుతాడేమోనని, కళ్ళు మీద పెట్టేస్తాము చూసి లోకాన్ని చూస్తాడేమో. ఇన్ని మూసేసి బిడ్డను తీసుకొస్తే మహాముక్కంటే ఏడవడంటవా శంకర? నా పిల్లలని నేను ఎలా పుట్టించా, ఎంత పవిత్రముగా పుట్టించా, ఎంత స్పష్టంగా కమ్మని పాలిపించా. అలానా నా పిల్లలు నా దగ్గరికి వస్తే నేను నా తండ్రి దగ్గరికి వచ్చానని మరిచి
కుటుంబం వైపే, ఆ శ్మశానంలో ఉన్న ఆ గేటు వైపు తలబెట్టి చూస్తారంట. భార్య వెళ్ళిపోయి, పిల్లలు వెళ్ళిపోయి, అందరూ వెళ్ళిపోయి, ఎవరూ లేరు ఇక్కడ. వెనక్కి చూస్తే భార్యడు త్రిశూలం పట్టుకొని ముక్కంటి నిలబడి ఉంటాడు. వాయమ్మో ఈయనెవరో రాక్షసుడిలాగా నిలబడ్డాడు అని భయపడితే అప్పుడు తండ్రి అంటాడంట, బిడ్డ నేనే నీ తండ్రిని, బిడ్డ నేనే ప్రాణదాతని, బిడ్డ నేనే నీ లయకారకుడని, బిడ్డ నేనే సర్వాధికారిని. అంటే వీళ్ళు నమ్మరు. నమ్మకపోతే నా బిడ్డలు ఏడుస్తున్న ఆ ఏడుపు, వాళ్ళు ఏడుస్తుంటారుగా చూసి కుటుంబం అంతా వెళ్ళిపోయిందని ఏడుస్తూ 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 అందరూ కూర్చుంటే ఆ పిల్లలు, తండ్రి చిత్ర విచిత్రంగా ఉంటాడుగా, పులి చర్మం, ఏనుగు చర్మం, దేహానికి అంతా చితాభస్మం రాసుకొని ఉంటే తండ్రి అంటాడంట, బిడ్డ నీవు ఇక్కడే కాలేవు కదా, ఈ కట్టెలలో నిన్ను కాల్చారుగా, ఇదిగో ఈ విభూది, ఇదిగో ఈ బూడిద నేను రాసుకుంటున్నా చూడు అని ఇట్లా వేసుకొని చితాభస్మాన్ని శరీరానికి రాసుకొని మహాముక్కంటి విలయ తాండవం చేస్తాడంట. ఆ విలయ తాండవం చూసి ఇట్లా కళ్ళు తుడుచుకొని ఇదేమీ విచిత్రంగా ఆడుతున్నాడని నవ్వుతూ ఉంటే ఆ నవ్వులు చూసి పార్వతి మాత ఏడుస్తుందంట. ఏమయ్యా వెండి కొండల మీద కూర్చోమంటే కూర్చోక ఆ శ్మశానంలో కూర్చొని వారి కోసం ఏడుస్తున్నావా? వాళ్ళు ఒక మానవులన్న వచ్చి నువ్వు మరిచావా? అలాంటివి నీకెందుకయ్యా ఈ బాధలు? నీవు కనుసైగ చేస్తే దేవాది దేవతలు సృష్టి ఆగిపోతుంది కదా, ఎందుకయ్యా అంటే తండ్రి అంటాడంట, నా బిడ్డలు పార్వతి, నా బిడ్డలు. అంత గొప్ప చరిత్ర స్వామి శివుడిది. నా తండ్రిని దొంగలంటారా? మహాముక్కంటిని దొంగలంటారా? అఖండ 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 అంటే భయం కావాలి ఒక్కొక్కడికి. అంతటి సినిమాలు రావాలి. ఆడపిల్లని పీల్చుకుపోతున్నారే, మాంసము ముద్దలై శరీరాని కోసం చస్తున్నారే. అలాంటిది మహాముక్కంటి. ఇలాంటి సినిమాలు రాకుండా ఎలాంటి సినిమాలు రావాలి? అలాంటి సినిమాకైతే నేను ముమ్మాటికి నేను సహకరిస్తా. తలలు తీయడం కావాల్సిన సమయం ఇది. లేకపోతే దేవుడున్నాను సంగతి మర్చారు శంకర. ఈ మానవ శరీరం 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు అనుకుంటున్నారే మహానీయులు. కరెక్ట్గా 3 పూటలు తిన్న మనము 4వ పూట తింటే శరీరం తట్టుకోదు. హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో అని భయమే కాదే. 3 పూటల నియమాలు పరమాత్ముడు పెట్టాడే, అన్నీ మరిచిన నీవు ఇలాంటి వాళ్ళు వచ్చి గుర్తు చేయాలి. ఆ బాలకృష్ణ గారు ఇలాంటి సినిమాలు తీయాలి. అలాంటి సినిమాలు తీసి చైతన్యం రావాలి స్వామి. ఎంతసేపు మనం బీచ్లో గోవాలోనే సినిమాలు చూడాలా శంకర? ఇది ధర్మం కాదు. నా తండ్రి మహాముఖండి పేరుతో తీసుకున్న ఏ సినిమా చరిత్రలో ఫెయిల్ కాలేదు. నా తండ్రే ఫెయిల్ కాలేడు. నా తండ్రి శరీరాల నుంచి వచ్చిన మనము ఫెయిల్ కాలేము. కొన్ని అవతవకలు, కొన్ని బాధ్యతలు మరిచామంతే. కానీ మహాముఖంటి వ్యూహం ఎప్పటికీ ఫెయిల్ కాదు శంకర. ధర్మం రక్షతి రక్షత అని ఎందుకంటానంటే ధర్మం ఇంకా ఉంది. ఎందరో పుణ్యాత్ములు చేసిన వేదభూమి అయ్యా ఇది. ఎందరో సత్పురుషులు త్యాగం చేసిన భూమి స్వామి ఇది, వేదభూమి. అప్పట్లో తండ్రి ఎంతమంది ఋషులను పెట్టిన మహావృక్షాలు స్వామి ఇవన్నీ. ఆ భూమిలో ఉన్న మనము మన దగ్గర ఉన్న ధన్వంతరిని మట్టి తీసుకెళ్ళి దేశాలు బతుకుతున్నాయి. దేశాలు బతుకుతున్నాయి మన మట్టి తీసుకెళ్ళి. ఈ మట్టిలో పుట్టిన ఈ దేహము ఏమి చెయ్యాలి? ఈ మట్టికి ఏం చేయాలి? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక శాసనం రాసింది. అంటే మా చావు విషయం వచ్చినప్పుడు నేను ఏమంటానంటే అప్పుడప్పుడు నా స్నేహితులు, నా శిష్యులు అడుగుతారు, స్వామి ఇట్లా అంటే నేనేమంటా అంటే, నా మరణంలో కూడా నా రుద్రాక్షలు నా మీద నుంచి తీసేయకూడదు, నా త్రిశూలం నా శరీరం మీద పెట్టే నన్ను చితిపై కాల్చాలి, పూడ్చకూడదు అని అంటే శిష్యులు కొంచెం బాధపడి చెప్తారు, ఏంది ఎంత బాధ, ఆ మాట ఎందుకంటారు స్వామి మీరు అన్నప్పుడు నేనేమంటానంటే, నా దేహం నుంచి కాలుతున్నప్పుడు నా ఆత్మ రోదనని నా తండ్రి వినాలి. ఆ దేహం ఏమి చేసిందో నాకు తెలవాలి. ఈ దేహం కోసమా ఈ ఆత్మని పుట్టించావు? ఈ దేహంతోనా నేను ఏమి సాధించలేకుండా సాధించానని నీ దగ్గరికి వచ్చాను. మానవ శరీరం ఎత్తిన నేను మహోన్నతమైన స్థితులను చూడగలిగాను, కానీ నిన్ను చేరుకోలేకపోయానే. కళ్ళు మూస్తే కానీ కనబడలేని నీవు ఆ చితిలో నేను కాలడమే నాకు కావాలి కదా. నేను కాలిన తర్వాత నువ్వు కనబడతావు అనంటే నేను ఎప్పుడూ కాలిపోయేవాడిని కదా. ఈ ప్రయాణం, ఈ గమనం, ఈ ఆగమనము దేనికోసం? మహాముక్కండి కోసమేగా. కుటుంబాలు, బాధ్యతలు పరమాత్ముడు ఇచ్చిన మహాశాస్త్రజ్ఞానాలు మనయన్ని. కానీ ధర్మం నీవు మనిషిలాగా చూసినప్పుడే బతుకుంటుంది. శిష్యులు బాధపడుతుంటారు, ఇంట్లో బాధపడుతుంటే అంటే ఏమంటుందంటే, శరీరం ఒకసారి అపచెప్పామంటే ఆయనకే ఇంకా ఆయన ఊరికే పుట్టించుకోడు శంకర.
ఊరికే సాధువులు కారు మిత్ర, ఊరికే పురోహితులు కారు శంకర. ఏ జన్మ పుణ్య ఫలితమో ఈ జన్మలో మనకిస్తుంది. అంతేకాని ఊరికి అయిపోయి వేషాధారణ వేసుకొని తిరుగుతారా? అనర్గళంగా మాట్లాడుకొని శాస్త్రాన్ని వేద పఠనాన్ని చేయగలుగుతారా? ఒక బ్రాహ్మణుడు పలికిన మంత్రాలు నువ్వు పలకగలవా? ఆయన జీవితం త్యాగం చేస్తాడే, 3:30 కూర్చొని లేస్తాడే, ఈడ పిలక పెట్టుకొని చదువుతాడే, చల్లనీళ్ళు స్నానాలు చేస్తాడే. అలాంటి స్థితి మనం చూడగలమా? మహాముక్కంటి వ్యూహం ఆయనకు తెలిసినది, ఎవరిని ఎక్కడికి పంపించాలో ఆయనకు తెలిసింది. కాబట్టి మీరన్న ప్రశ్న, మీరన్న జవాబు, మీరు ఆలోచించిన వివరణ, ఇలాంటి సినిమాలు వందలు రావకపోతే మరి మనం ఎలా గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతాం? సింధూరం మొన్న అయిన ఒక యుద్ధం, మగవాళ్ళని చంపినందుకు సింధూరం. మరి అఖండ లాంటి సినిమాల్లో కూడా సౌభాగ్యవతులు కాపాడాలి, ఆడపిల్లలు కాపాడాలి, సంసారాలు, ప్రకృతి, పంచభూతాలు కాపాడబడాలనేది సారాంశం కదా. హిమాలయాలు అయితే ఏమిటి, నా తండ్రి మహాముక్కంటి కూర్చున్న కైలాసం అయితే ఏమిటి, అధర్మం వచ్చిందనంటే త్రిశూల వ్యూహం రావాల్సిందే ఆడికి. అంతే, ముక్కంటే ఈసిరాడుగా త్రిశూలం, కన్న కొడుకునే ఇబ్బంది పెట్టాడుగా. ఆయన వ్యూహం రాజవ్యూహం, ఆయన శాసనం శిలాశాసనం, ఆయన వేసే వ్యూహం త్రిశూల వ్యూహం. దాన్ని తట్టుకోవడం మానవ శరీరాలకు అవుతుందా? కేవలం వినడమే. ఏమని వినాలే? హర హర మహాదేవ్ అని వినాలే, అంతే కదా. అలాంటి గొప్ప వీరుడికి నేను భక్తుడిని స్వామి, నా తండ్రి త్యాగమూర్తి. అలాంటి నిశ్శబ్దముగా యుద్ధం చేసే నా తండ్రికి నేను ప్రీతికరమైన భక్తుడిని. కాబట్టి ఏంటంటే మేము శివభక్తులమని ఇప్పటికీ గౌరవంగా, గర్వంగా, విర్రవీగి చెప్పుకుంటాం మేము. అలాంటి వాళ్ళకి మనం భక్తులు కాకపోతే ఎవరికైతే శంకరా? అంతే కదా. మీరు అన్నట్టుగా సినిమాని సహకరించండి, మంచిగా నడవాలి. అది అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇట్లాంటి ప్రశాంత ప్లేస్లోకి ఎవరు వచ్చినా సరే ఇట్లాంటి వాస్తవం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇలాంటి విషయాలు ఉన్నాయి ఇప్పుడు చరిత్రలో అన్న దానికి అర్థం ఏంటంటే, ఇలాంటి సినిమాలు రావాలి, దేవుళ్ళు ఉన్నారని తెలియాలా. ఎంతసేపు ఏమంటారు, ఇట్లా భజనలో కొడతాం కదా, చిలకలు టింగ్ టింగ్ అని కొడతారుగా, అవి కొట్టుకుంటూ కూర్చొని నిద్రలే పోతురుగా. దేవుడు ఉన్నాడు శంకర, ఆయన లేకపోతే నీవు నేను ఈరోజు ఈ గాలిలో కూర్చునే వాళ్ళము, ఈ చల్లటి వాతావరణంలో. ఇదే ప్రాంతంలో వెళ్ళి చూడు, దుస్తులు లేక, పెట్టేవాడు లేక అడుక్కుంటున్నారు బయట. ఇంత అదృష్టం మనకున్నది అంటే ఏ జన్మ పుణ్యమోగా. అది మిత్ర. నమః శివాయ నమః. థ్యాంక్ యూ.